మనందరికీ పాటలంటే బాగా ఇష్టం. ఎక్కువగా పాటలు పాడుకుంటాం. ఒక ఆయన పండితుడు ఈ విధంగా అన్నాడు, మనిషి అనేవాడు పాటలు పాడతాడని. నాకు పాటలు పాడటం రాదు అని ఎవరన్నా అంటే అతను మనిషే కాదు అంట. అంటే బహుశా మనలో అందరూ కూడా స్టేజ్ మీద ఎక్కి పాట పాడలేకపోవచ్చు, కానీ ఎక్కడో చోట పాడుకుంటాం. కొంతమంది పని చేసేప్పుడు పాడుకుంటారు, కొంతమంది స్నానం చేసేప్పుడు కూడా పాడుకుంటూ ఉంటారు. కాబట్టి పాటలు ఎక్కడో చోట పాడుతూనే ఉంటాం. పాడని వాళ్ళు అనేవాళ్ళు ఉండరు. మనిషి అనేవాడు నాకు పాట రాదు అని అన్నాడంటే వాడు మూగోడై ఉండాలి, లేకపోతే మనిషి కాకుండా అయి ఉండాలి. పాటల్ని దేవుడు సృష్టించాడు. సంగీతానికి కర్త దేవుడు. అందుకనే ప్రతి మానవుల్లో కూడా సంగీతం ఉంటుంది. ప్రతి మానవుల్లో సంగీతం ఉంటుంది అంటే అర్థం ఏంటంటే పాట పాడేటువంటి గుణం మనకి చిన్నప్పటి నుంచి వస్తుంది. ఎలా అంటే చిన్నపిల్లలు నిద్రపోకపోతే వాళ్ళని భుజం మీద వేసుకొని జో కొడుతూ పాట పాడితే నిద్రపోతారు. పాటకి స్పందన అది కదా. భయపడి ఏడుస్తున్నప్పుడు వాళ్ళని పాట పాడి లాలిస్తే వాళ్ళు నోరు మూసుకుంటారు. అది చిన్నప్పటి నుంచి మనకు అలవాటైంది. ఇది పాట అని ఎవరు మనకి నేర్పించలేదు, అది మన జీవితంలో దేవుడు పెట్టేశాడు. మనం పుట్టుకతోనే మాట్లాడాలి అనే ఆశ ఎలా ఉంటుందో, పుట్టుకతోనే పాలు తాగాలి అనే కోరిక ఎలా ఉంటుందో, అదేవిధంగా పుట్టుకతోనే పాటలు పాడాలి అనే ఆశ కూడా దేవుడే మనకి పెట్టాడు. కాబట్టి సంగీతానికి కర్త దేవుడు. దేవుడు సంగీతాన్ని మనకు ఎందుకు ఇచ్చాడంటే ఆ సంగీతం ద్వారా మనం ఉన్నది ఉన్నట్లు, హృదయంలో ఉన్నది ఉన్నట్లు బయటికి వ్యక్తం చేసుకోవాలని. కోపం వస్తే కోప పాటలు పాడతారు, సంతోషం వస్తే సంతోషంగా ఉండే పాటలు పాడతారు, బాధ కలిగితే బాధ కలిగే పాటలు పాడతారు. అంతేగాని సంతోషంగా ఉన్నప్పుడు ఏడుపు పాట పాడినా, ఏడుపు సందర్భంలో సంతోష పాట పాడినా దానికి అసందర్భంగా ఉంటుంది. అంతేకాకుండా బుద్ధిహీనంగా అనిపిస్తుంది అన్నట్టు. కాబట్టి పాట పాడేటప్పుడు చాలా యథార్థంగా ఉండాలి. మీరు ఏం పాడారో నాకు తెలీదు, మీ పాటల గురించి నేనేం మాట్లాడుతున్నా. నేనేదో మీ పాటలు విన్నానని, మీ పాటల గురించి నేనేదో వక్రీకరించి మాట్లాడుతున్నానని మీరేం అనుకోవద్దు. నేను ఆ విధంగా మాటలా మామూలుగా పాటల గురించి చెప్తున్నాను. ఎందుకంటే ఒక పాట గురించి ప్రసంగం చేద్దాం అనిపించింది కాబట్టి పాట గురించి కొంచెం మాట్లాడదాం అనుకున్నాను. మార్టిన్ లూథర్ అని ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు, చాలా గొప్ప భక్తుడు. 15వ శతాబ్దంలో 16వ శతాబ్దం ఆయన అనేవాడంట, క్రైస్తవులు పాటలు పాడేటప్పుడు చాలామంది అబద్ధాలు ఆడతారు అన్నాడంట. అంటే ఒక ఆయన ఎందుకు అంటున్నావు అట్లాగా, పాటలు చాలా మంచివి కదంట. పాటలు మంచియే, కానీ పాడేటప్పుడు చాలామంది అబద్ధాలు ఆడతారు అన్నాడంట. ఎందుకు అని అంటే నీకోసారి రుజువు చేయనా అని ఒక ఆవిడని పిలిచాడంట. పిలిచి నువ్వు పాట పాడన్నాడంట అని ఒక పుస్తకం ఇచ్చాడంట. పాటల పుస్తకం ఉంటుంది కదా. ఇస్తే ఆవిడ ఇలా తీసి, ఆవిడ బాగా పాటలు పాడేవాడు అనుకుంటా, పాడతో మొదలు పెట్టేసిందంట. ఏమని, వెండి బంగారాలు నా దగ్గర ఉన్నాయి ప్రభువా, రిక్తహస్తాలతో దగ్గరికి వస్తున్నాను అని చాలా గంభీరంగా చాలా చక్కగా పాడుతుందంట. పాడతామంటే మార్టిన్ లూథర్ తెగ నవ్వుతున్నాడంట. ఎందుకు నవ్వుతున్నాడు? సంగీతం బాగుంది, లయ బాగుంది, అన్నీ బాగున్నాయి కదా, ఎందుకు నవ్వుతున్నావు అంటే అన్నీ బాగానే ఉన్నాయి, ఆవిడే బాగాలేదన్నాడంట. ఆవిడకి ఏమైంది అన్నాడంట. ఆవిడ పాడేదేంటి తెలుసా, వెండి బంగారాలు నా దగ్గరే ఉన్నాయి ప్రభువా, రిక్తహస్తాలతో వస్తున్నానని. ఆవిడ మెడలోనేమో 5 కాసులు బంగారం ఉంది, ఒంటి మీదేమో పట్టుచీర ఒకటేసుకుంది. కానీ ఆవిడ చెప్పేది ఏంటి తెలుసా, వెండి బంగారాలు నా దగ్గరే ఉన్నాయి ప్రభు అని. మనం చాలాసార్లు అలాగా పాడేవాళ్ళం. నా జీవితం సమస్తం నీకే అని సమర్పణతో పాడుతూ ఉంటాం. బయటికి వెళ్ళిన తర్వాత వేరే కబుర్లు ఆడుకుంటాం కదా. ఈ సమర్పణ గుమ్మంతోనే అయిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు దేవుడికి బాధ అనిపిస్తుంది అన్నమాట. అంటే వీళ్ళు పాటలు పాడుతున్నారు, స్తుతిస్తున్నారు, కానీ అది ఇనుసొంపుగా లేదు అనిపిస్తుంది. పాత నిబంధనలో చాలాసార్లు ప్రవక్తల ద్వారా ఏమంటాడు తెలుసా, మీ పెదవులు నన్ను స్తుతిస్తున్నాయి, కానీ మీ హృదయం నాకు చాలా దూరంగా ఉన్నది అని అంటారు. నీ పెదవులు నన్ను స్తుతిస్తున్నాయి, కానీ నీ హృదయం నాకు చాలా దూరంగా ఉంది అని అంటాడు. దేవుణ్ణి మనము కొనియాడేటప్పుడు, దేవునికి ఏదైనా ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఆశించేది ఏంటి తెలుసా, మన గుండెల్లో ఏముందో అదే మన పెదవుల మీద ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనం చాలాసార్లు పాట పాడుతూ ఉంటాం, కానీ గుండెల్లో ఏదో ఆలోచిస్తూ ఉంటాం. కానీ యూదులు అలాంటి వాళ్ళు కాదు. యూదులు వాళ్ళు ఏదైనా పాడితే
ఉన్నది ఉన్నట్లుగా పాడతారు. మీకు ఎలా తెలుసు అండి అంటారేమో. ఇప్పుడు మన ఇంటి పక్కన వాళ్ళు పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు అనుకోండి, సర్వసాధారణంగా ఎవరికైనా కొంచెం కుళ్ళేస్తుంది కదా, ఎందుకు వాళ్ళు కట్టేసుకున్నారు మనం ఎందుకు కట్టుకోలేదని. ఒకవేళ యూదుడికి కనుక ఆ మాట చెప్తే వాడు ఓ పాట పాడతాడు తెలుసా, ప్రభువా వాళ్ళని ఎందుకు ఆశీర్వదించావు, నన్ను ఎందుకు ఆశీర్వదించలేదు అని పాడతాడు. 73వ కీర్తన అలాంటిదే. అంటే పక్కింటి వాళ్ళు బాగుపడితే వీడికి వచ్చినటువంటి కుళ్ళు కచ్చితో పాడినటువంటి పాట. అక్కడ కూడా వాళ్ళు యథార్థంగా ఉంటారు. ఇప్పుడు నేను 73వ కీర్తన నేను చెప్పట్లా, మీరు బోర్డు చెప్తాను, ప్రతిసారి కీర్తన తెస్తారంటే నేను తీయమన్నప్పుడు తీద్దరులే, నేను కొన్ని ఉదాహరణలు చెప్తా ఉన్నా. సో ఆ విధంగా కుళ్ళుతో పాడిన పాటలు కూడా ఉన్నాయి అన్నమాట, కచ్చితో పాడిన పాటలు కూడా ఉన్నాయి, దేవుణ్ణి ప్రశ్నించి అడిగినటువంటి పాటలు ఉన్నాయి. మీకు ఎందుకని ఆ ఉదాహరణ చెప్పానంటే ఆ సందర్భంలో కూడా వాళ్ళు యథార్థంగానే ఉన్నారు. ప్రభా వాడు అభివృద్ధి చెందుతున్నాడు, నేను చెందట్లేదు, ఎందుకు చెందట్లేదు ప్రభా అని అడిగారే కానీ లోన్ ఒకటి పెట్టుకొని బయటకు ఎప్పుడు చెప్పలేదు. దేవుడికి ఇష్టమైంది ఏంటి తెలుసా, మనం కొండ మీద చేసిన ప్రసంగాల్లో ధన్యతలు అంటారే, ఆ ధన్యతల్లో ఒక ధన్యత ఏమంటే తెలుసా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయ శుద్ధి అనే గ్రీకు భాషలో శుద్ధి అన్న మాటకు అర్థం ఏంటి తెలుసా, కల్తీ లేనిది. శుద్ధి అంటే కల్తీ లేనిది. శుద్ధమైన పాలంటే నీళ్లు కలపంది అని కదా శుద్ధమైంది. శుద్ధ హృదయం అని అంటే కల్తీ లేని హృదయం, అంటే రెండు మనస్సులు కలిగినటువంటి హృదయం కాదు, ద్వంద్వ బుద్ధి కలిగినటువంటిది కాదు, అంటే పెదవుల మీద ఒకటి పెట్టి మనసులో ఒకటి ఉంచుకునేది కాదు. అది శుద్ధ హృదయం అని అంటే. శుద్ధ హృదయముతో మనము దేవునికి ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా మనకి దర్శనం ఇస్తాడంట, ఆయన ఖచ్చితంగా మనకి జవాబు ఇస్తాడంట. హృదయపూర్వకంగా ప్రార్థన చేయటం అంటే అదే, అంటే ఎటువంటి అరమరికలు లేకుండా, ఎటువంటి ద్వంద్వ బుద్ధి లేకుండా ప్రార్థన చేయటం. యూదులు ఆ విధంగా పాటలు పాడేవాళ్ళు. దేవుడి మీద కోపం వస్తే కోపంగా పాడేవాళ్ళు, సంతోషం వస్తే సంతోషంగా పాడేవాళ్ళు. అందుకనే వాళ్ళకి 150 పాటలు ఉన్నాయి. అయితే వాళ్ళు పాడేటువంటి ప్రతి పాటకి కూడా భావం ఉంటుంది, ఖచ్చితమైనటువంటి భావం. ఆ భావానికి సందర్భంగా అనుగుణంగా పాడుతూ ఉంటారు అన్నమాట. కొన్ని పాటలని ఆ పాటలు కొన్ని సందర్భాల్లోనే పాడుకుంటారు. ఉదాహరణకి క్రొత్త ఏడు మొదలు పెట్టానని ఈరోజు పాడాను అనుకోండి, మీకు ఎలా ఉంటుంది, నవ్వు వస్తుంది కదా. డిసెంబర్ నెల ఇంకో 4 రోజులు అయితే వస్తుంది, కొత్త ఏడు మొదలు పెట్టిందంటే ఏడు అనుకుంటారు కదా. అది జనవరి 1వ తారీఖున పాడతారు, డిసెంబర్ 31వ తారీఖు రాత్రి పాడతారు. మా అయితే 4-5 రోజులు పాడొచ్చు జనవరి నెలలో, అంతే కదా. కానీ ఇప్పుడు పాడలేం, అది ఆ సందర్భానికే వర్తించేది. లేకపోతే దేవరని దీవెనలు అని అంటే అటు ఇటు చూస్తారు, పెళ్లి కొడుకేడు పెళ్లి కూతురేదని, అది పెళ్లిలోనే పాడతారు కదా. అది మనం అట్లాగా దానికోసం అని రాసుకున్నాం. పరదేశులమో ప్రియులారా అని అంటే కనుక నా మీద కోపం వచ్చి రాళ్ళు ఇసిరినా ఇసురు కొడతారు, ఎవడు చచ్చిపోయాడరా ఇప్పుడు అనేసి. అది ఆ సందర్భంలోనే పాడేటువంటి పాట. యూదులు కూడా కొన్ని పాటలు అంటే అవి ఆయా సందర్భాల్లోనే పాడుకుంటారు. అయితే కొన్ని పాటలని, ఆ పాటల్ని హీబ్రూ భాషలో హలాల్ పాటలు అంటారు. హలాల్ అనే మాట ఎక్కడ వింటారు తెలుసా, మాంసం కొట్టోడి దగ్గర వింటారు. సర్వసాధారణంగా ముస్లింలు మస్తాన్, మటన్ కొట్టేవాడిని మస్తాన్ అంటారు కదా. వాడు ఖచ్చితంగా ముస్లిం అయి ఉంటాడు. ఎందుకనంటే దానికి బిస్మిల్లా చేయాలి, లేకపోతే ముస్లింలు తినరు. ఆ బిస్మిల్లా అనే దాన్నే ఇంకో భాషలో చెప్పాలంటే హిబ్రూ భాషలో హలాల్ చేయాలి అంటారు. హలాల్ చేసినటువంటి బోర్డుల మీద రాస్తారు, హలాల్ చేసినటువంటి మాంసము అమ్మబడును ఎక్కడని. హలాల్ చేయటం అని అంటే అల్లాకి సమర్పించటం, దేవునికి సమర్పించటం. హలాల్ అన్న మాటకి అర్థం సమర్పణ అని అర్థం. హలాల్ అన్న మాటకి చివర యా అని కలిపారనుకో, యా ఎక్కడైనా యెషయా ఇర్మియా యా అని ఉందనుకో, చివర యా అని అంటే అర్థం ఏంటంటే యెహోవా అని అర్థం అనమాట. యెహోవాకి ముందు ఏదైనా కలిపితే కనుక యెషయా, యెహోవాయే రక్షణ అదనమాట యెషయా. అదేవిధంగా ఇక్కడ హల్లెలూయా అని అంటే యెహోవాకే సమర్పిస్తున్నాం అని అర్థం అనమాట. దేవునికే సమర్పిస్తున్నాం అని, దేవుణ్ణి కొనియాడుతున్నాం, ప్రైజ్ ద లార్డ్ అని దానికి తర్జుమా చేస్తూ ఉంటారు హల్లెలూయాకి. అది అనమాట. ఆ హల్లెలూయా కీర్తనలు కొన్ని ఉన్నాయి. ఈ కీర్తనలు 2 చోట్ల ఉంటాయి, 2 గుంపులుగా ఉంటాయి అన్నమాట. మొదటి గుంపునేమో ఐగుప్తి హల్లెలూయా కీర్తనలు అంటారు. అంటే ఐగుప్తి దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పాడేటువంటి హలాల్ కీర్తనలు. రెండో జాబితా ఉంటుంది
దాన్ని సియోను హల్లెలూయా కీర్తనలు అంటారు. అంటే వాడు యెరూషలేం పట్టణంలోకి వచ్చిన తర్వాత అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ పాడినటువంటి పాటల్ని సియోను హల్లెలూయా పాటలు అని అంటారు. ఈ ఐగుప్తి హల్లెలూయా పాటలు 110వ కీర్తన నుంచి 118 దాకా ఉంటాయి. 110 నుంచి 118 దాకా. సియోను హల్లాల్ కీర్తనలు 145 నుంచి 150 దాకా ఉంటాయి అన్నమాట. ఈ 2 కీర్తనలు హల్లెలూయా కీర్తనలు. ఈ కీర్తనలు ఎప్పుడు పాడుకుంటారు తెలుసా? యూదులు మార్చ్ ఏప్రిల్ నెలల్లో పాడుకుంటారు. ఆ నెలల్లో వాళ్ళకి క్రొత్త సంవత్సరం ఆరంభమవుతుంది. వాళ్ళకి ఒక ఉనికి, అంటే ఇశ్రాయేలీలు అని ఒక దేశం ఏర్పడినటువంటి సందర్భం అనమాట. ఒక రాజ్యముగా ఏర్పడినటువంటి సందర్భం అనమాట. కాబట్టి ఆ దినాన్ని వాళ్ళు ఆ పాట పాడుకుంటూ ఉంటారు. 2 జాబితాలు ఉన్నాయి కదా. పండక్కి ముందు పాడేటువంటి పాటలనేమో ఐగుప్తి హలాల్ పాటలు అంటారు. పండగ చేసుకునేటప్పుడు పాడేటువంటి పాటల్ని ఏమో సియోను హల్లాల్ పాటలు అంటారు. మీకు ఆ విషయం తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు తాను అప్పగింపబడక మునుపు రాత్రి మేడ మీదకి వెళ్ళి తన శిష్యులతో గడిపాడు కదా. మీకు గుర్తున్నట్లయితే యోహాను సువార్తలో ఏమంటుందో తెలుసా? వాళ్ళు భోజనం చేసిన తర్వాత చివరగా ఒక పాట పాడుకొని వెళ్ళిపోయారని ఉంటుంది. ఒక పాట వాళ్ళు బహుశా ఈ హలాల్ పాటల్లో ఏదో ఒక పాట పాడి ఉండాలన్నమాట. ఆ దినాన్న ఆ సందర్భంలో పాడుకునేటువంటి పాటల్ని హలాల్ పాటలు అంటారు. ఇవన్నీ మీరు వింటున్నప్పుడు మీలో కొంతమందికి చిరాకు అనిపిస్తుంది. ఇవన్నీ మాదికి ఎందుకు చెప్తున్నారు సార్? సుత్తి కొట్టినట్లుంది మాకు, అవన్నీ మేము తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? అది తెలుసుకుంటే మాకు వచ్చేది ఏంటి అనేది. ఇప్పుడు యూదులు బానిసత్వంలో ఉన్నప్పుడు, వేరే పరాయి దేశంలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పాడారు కదా. అయితే ఆ పాటలు మనం పాడుకునేటప్పుడు మనకేమర్థం అవుద్దంటే, మన దేవుడు ఎటువంటి వాడు, మన దేవుడు మన జీవితం పట్ల ఏం చేయగలడు. 2 విషయాలు. మన దేవుడు ఎటువంటి వాడు, రెండవది ఆ దేవుడు మన జీవితం పట్ల ఏం చేయగలడు. ఎవరి పట్లైనా ఆయన ఏం చేయగలడు, ఆయన సామర్థ్యత, ఆయన గొప్పతనం, ఆయన చాకచక్యం, ఆయనకున్నటువంటి ప్రతిభ ఏంటో ఈ కీర్తనలో అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకో ప్రశ్న రావచ్చు, ఏమండి దేవుడి గురించి తెలుసుకుంటే మనకొచ్చేది ఏంటండి అని అనొచ్చాము. దేవుడి గురించి తెలుసుకుంటే మనకొచ్చేది ఏంటి అని అంటే, దాహం వేసినప్పుడు నీళ్ళు ఎక్కడో దొరుకుతాయో తెలిస్తే వెళ్ళి నీళ్లు తాగుతాం, అంతే కదా. మరి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అప్పు ఎవరిస్తారో తెలిస్తే వాడి దగ్గరికి వెళ్ళి అప్పు అడుక్కోవచ్చు, అంతే కదా. జబ్బు వచ్చినప్పుడు డాక్టర్ ఎవడో తెలిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. అయితే ఒకవేళ మీరు సమస్యల్లో ఉంటే, ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే, ఏదైనా బంధకాల్లో ఉంటే, నేను ఇప్పుడు చెప్పబోయే కీర్తన ద్వారా మీకు అర్థమయ్యేది ఏంటి తెలుసా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఏం చేస్తాడు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఏం చేస్తాడు. ఈ 2 విషయాల్ని మనం ఈ కీర్తన ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. ఇది కీర్తన గురించి నేను ఇవ్వగలిగేటువంటి పరిచయం. కీర్తనలు మనం అందరం పాడుకునేదే. అది మీకు చెప్పిందే కదా. మీకు గుర్తుందా? ఆదామును తయారు చేసిన తర్వాత దేవుడు నిద్రపుచ్చిన తర్వాత పక్కటెముకను తీసి ఎవరిని తయారు చేశాడు? అవ్వను తయారు చేశాడు కదా. అవ్వను తయారు చేయగానే అవ్వ నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆదాము కళ్ళు తెచ్చాడు. కళ్ళు తుడుచుకొని ఇలా చూసి ఉంటాడు. చూడగానే ఎవరు కనబడ్డారు? అవ్వ కనబడ్డారు. తన జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక మనిషిని చూస్తున్నాడు కదా, ఒక అమ్మాయిని చూస్తున్నాడు. తనలాంటిదే కానీ కొంచెం తేడాలు ఏవో ఉన్నాయి. శారీరకంగా కొన్ని తేడాలు కనబడుతూ ఉండుంటాయి. కాబట్టి చూసి ఉంటాడు, ఆమెను చూశాడు, తనను చూసుకున్నాడు. చూసుకొని వెంటనే ఆయన ఒక పాట పాడాడు కదా, నా మాంసములో మాంసమా, నా ఎముకల్లో ఎముక అని పాట పాడాడు కదా. తనకి ఎవరన్నా కీర్తన పుస్తకం ఇచ్చారా? ఆ రోజు ఎవరన్నా పాట నేర్పించారా? ఎవరన్నా మ్యూజిక్ అందించారా? ఎవరేం అందించలేదు. ఆయన హృదయ లోతుల్లోంచి ఆ పాట పాడాడు. ఇప్పుడు మనం ఒక కీర్తన చూద్దాం. ఆ కీర్తన నా కోరిక ఏంటో తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు హృదయపూర్వకంగా పాడగలిగి ఉండాలి. ఇప్పుడు కాకపోయినా నేను మొత్తం వివరణిస్తాను కదా, వివరణిచ్చిన చివరికైనా ఆ పాట పాడగలిగి ఉండాలి. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు పాడగలిగినట్లయితే ఎంత సంతోషమో తెలుసా. ఎందుకంటే ఆ పాట హృదయపూర్వకంగా ఎవరు పాడగలుగుతారంటే, బంధకాల్లోంచి విమోచించబడిన వాళ్ళు, సమస్యల్లోంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు, ఇబ్బందుల్లోంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు. ఈరోజు మీకు ఏదైనా సమస్య ఉంటే, ఈరోజు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే, ఈరోజు మీరు ఏదైనా బంధకాల్లో ఇరుక్కుపోయి ఉంటే,
ఒక్కసారి మీరు మెలకుగా ఉండి ఈ మాటలు వినగలిగితే దేవుడు ఖచ్చితంగా మీకు జవాబు ఇస్తాడు. దేవుడు ఖచ్చితంగా మీకున్నటువంటి పరిస్థితికి పరిష్కారాన్ని ఇస్తాడు. మీరేం చేయాలో ఆయన చెప్తాడు. అది కనుక మీరు చేయగలిగితే ఖచ్చితంగా ఈరోజు ఆ స్వేచ్ఛను, ఆ స్వాతంత్ర్యాన్ని, ఆ సంతోషాన్ని, ఆ సమాధానాన్ని మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు. 114వ కీర్తన మనం కలిసి ధ్యానం చేసుకుందాం. 114, 1:1-4 ఆ కీర్తన మీరు తీయండి. 8 వచనాలు ఉంటాయి ఆ కీర్తనకి. ఒకసారి ఆ కీర్తన అంతా నేను చదువుతాను. నేను నెమ్మదిగా చదువుతాను, వినండి. చదివిన తర్వాత ఆ కీర్తనలో ప్రతి లైను మనం ధ్యానం చేద్దాం. ప్రతి లైన్లోంచి మనం నేర్చుకోగలిగేటువంటి పాఠం ఏంటో మనం చూద్దాం. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు, అన్య భాష గల జనుల్లో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలం ఆయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యం ఆయను. సముద్రము దాన్ని చూచి పారిపోయాను, యోర్దాను నది వెనుకకు మళ్ళెను. కొండలు పొటేళ్లు వలెను, గుట్టలు గొర్రె పిల్లల వలెను గంతులు వేశాను. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను, నీవు వెనుకకు మళ్ళుటకు నీకేమి తటస్థించినది? కొండలారా, మీరు పొటేళ్ల వలెను, గుట్టలారా, మీరు గొర్రె పిల్లల వలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణకుము. ఆయన బండను నీటి మడుగుగాను, చెక్కుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. ఈ కీర్తన మీరు ఒకసారి వింటే మీకు ఒక చిన్న మాట అర్థం అవ్వాలి. ఏంటనంటే, దేవుడు వాళ్ళని ఏ విధంగా బయటికి తీసుకొచ్చాడో ఒకసారి చరిత్రలో జరిగినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పాడుతున్నారు. చరిత్ర చాలా మంచిది. ఎందుకు తెలుసా? చరిత్ర అని దేన్ని అంటారంటే, చరిత్రకి పురాణానికి తేడా ఉంటుంది. పురాణం అని దేన్ని అంటారంటే, గతంలో చెప్పుకున్నటువంటి కథల్ని పురాణం అంటారు. అవి నిజం కాదు. అయితే పూర్వంలో కథలు చెప్పుకునేవాడు, వాటికి ఆధారాలు ఉండవు, వాటికి రుజువులు ఏమీ ఉండవు, వాటిని పురాణాలు అంటారు. కానీ చరిత్ర అని దేన్ని అంటారంటే, గతంలో స్పష్టంగా జరిగిన దాన్ని చరిత్ర అంటారు. అయితే చరిత్ర మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, చరిత్ర గతంలో జరిగింది కాబట్టి అలాంటిదే మళ్ళీ జరగటానికి అవకాశం ఉంటుంది కదా. చరిత్ర నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. చరిత్ర నుంచి పాఠాలని నేర్చుకోనోడిని బుద్ధిహీనుడు అని అంటారు. బుద్ధిహీనుడు. ఓ చిన్న సందు ఉందనుకోండి, ఆ సందులోకి ఎవరినో ఒక ఆయన వెళ్తే మీకు తెలిసిన ఆయనే. కొద్దిసేపు ఉన్నాక పరిగెట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. ఏమైందండి అని అంటే, అక్కడ కుక్క కరిసిందండి, ఇదిగోండి నా కాలంతా కరిసేసిందండి అని అంటే, అయ్యో పాపమని అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తాం. మళ్ళీ ఆ సందులోకి వెళ్దాం అనుకుంటాం. ఇంకోటి ఎవడో ఎదురొస్తాడు, వాడు కూడా కుక్క కరిసింది, పరిగెట్టుకుంటాం. ఏమైంది బాబు అంటే, ఈ సందులో పిచ్చి కుక్క ఉందండి, కరిసిందని. ఇద్దరు వెళ్ళారు, ఇద్దరిని పిచ్చుకొక్క కరిసింది. మీరు ఆ సందులోకి వెళ్తారా? వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? ముందు వెళ్ళిన వాళ్ళని పిచ్చుకొక్క కరిసింది కాబట్టి నన్ను కూడా కరుసుద్దేమో. దీన్ని చరిత్ర నుంచి నేర్చుకోవటం అంటారు, పాఠం చరిత్ర నుంచి. అంతే కదా. 3 రోజుల క్రితం మీకు హెలన్ తుఫాన్ వచ్చింది కదా. హెలన్ తుఫాన్ రాకముందు మీకు చాలా రకాలైనటువంటి జాగ్రత్తలు చెప్పారు కదా. ఇది జరగవచ్చు, ఇలా జరగవచ్చు, బెస్తవారు పొలంలో నీళ్ళలోకి సముద్రంలోకి వెళ్ళకూడదు. ఎందుకు చెప్పారు? గతంలో అలాగా జరిగినప్పుడు కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది కొట్టుకుపోయారు, కొంతమంది కనబడకుండా పోయారు. అది చరిత్ర. దాని నుంచి పాఠం నేర్చుకున్నాం కాబట్టి జాగ్రత్త పడతాం కదా. చరిత్ర నుంచి మనం పాఠాలు నేర్చుకుంటాం. ఇప్పుడు కూడా నేను చరిత్రను మీ ముందు పెడుతున్నాను. ఆ చరిత్ర నుంచి మనం పాఠం నేర్చుకోగలిగి ఉండాలి. చరిత్ర ఏంటి, దాంట్లో నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి, ఒక్కొక్క లైన్ నుంచి మనం చూద్దాం. ఈ కీర్తనకి నేను ఏమని అంశము ఇద్దాము అని అనుకుంటున్నామంటే, విమోచించినటువంటి దేవుణ్ణి ఆరాధించడం. విమోచించినటువంటి దేవుణ్ణి ఆరాధించడం. వాళ్ళు తమ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, తన దేవుణ్ణి కొనియాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ దేవుడు వాళ్ళని విమోచించాడు. దేవుడు వాళ్ళని విమోచించినట్లయితే మనల్ని కూడా విమోచిస్తాడు. ఎటువంటి పరిస్థితుల్లోంచి విమోచించాడో మనం చూద్దాం. దేవుడు మనల్ని విమోచించకుండా దేవుణ్ణి ఆరాధించవచ్చా? మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా. దేవుడు మనల్ని విమోచించకుండా మనం దేవుణ్ణి ఆరాధించవచ్చా అంటే, ఎందుకు ఆరాధించకూడదండి అని అంటే, ఆరాధించవచ్చు, మీ ఇష్టం అది. కానీ అది ఎటకారం లాగా ఉంటుంది. ఎందుకండి ఆరాధన కూడా ఎటకారం లాగా ఉంటుందా అని అంటే, నాకు అలాగే అనిపిస్తుంది. మీ ఇంటికి వచ్చాను, మంచి కోడి కూర, కొబ్బరి అన్నం, అమలాపురం వాళ్ళకి బాగా ఇష్టం కదా. కొబ్బరి అన్నం, నాటుకోడి కూరతో అన్నం పెట్టారనుకోండి, నాకు బల్ల మీద అన్నం కూర కలుపుకుంటూ ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టుకోను.
ముద్ద కూడా నోట్లో పెట్టుకోకుండా కొబ్బరన్నం అదిరిపోయిందండి అంటే ఎలా ఉంటుంది? ఒకసారి చెప్పండి, బాగుంటుందా? మీరే వండిన వాళ్ళు అనుకోండి, నన్ను ఎలా చూస్తారు? చెడ్డ చిరాగ్గా చూడరు, కోపగించుకోరు. వీడు తినకుండానే బాగుందని చెప్తున్నాడు, ఇది డ్రామా అనుకోరు. మీకు బిస్కెట్ వేస్తున్నాడు అనుకోరు, అనుకుంటారు. ఇది మనం ఉపయోగించేటువంటి పదాలు. మనం మనుషులకి బిస్కెట్లు వేస్తాం, బాగానే ఉంది. దేవుడు కూడా బిస్కెట్ వేద్దాం అనుకుంటాం. అది మనం చేసే పని. అంటే దేవుణ్ణి అనుభవించకుండా, దేవుణ్ణి రుచి చూడకుండా, దేవుడిని చేత విమోచించబడకుండా, దేవా నీకు వందనాలు ప్రభా, నీకు వందనాలు ప్రభా, నన్ను రక్షించావు ప్రభా అని అంటే, దేవుడు నిన్నెప్పుడు రక్షించాడు రా బాబు నేను అంటాడు. నువ్వు నన్ను అసలు ఎప్పుడైనా సహాయం అడిగావా? నువ్వు హల్లెలూయా అని గట్టిగా అరిచేసావు అనుకో, తప్పులేదు, అరవాలి. హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి. ఎప్పుడు ఆరాధించాలి? దేవుణ్ణి అనుభవించినప్పుడు. నేను మీకు సహాయం చేశాను అనుకో, మీకు వందనాలండి అని నాకు చెప్పాలి, కృతజ్ఞతలండి అని చెప్పాలి, థ్యాంక్స్ అండి అని చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకి నన్ను అర్నెస్ట్ గారు, పాస్టర్ గారు ప్రసంగాన్ని పిలిచారు. నేను ప్రసంగం చేయకముందే చాలా థ్యాంక్స్ అండి మీరు ప్రసంగం చేసినందుకు అని అంటే నేనేం చేయాలి? పెట్టి పేడ సర్దుకొని ఇంటికి వెళ్ళిపోవాలి, అంతే కదా? ఈయన ప్రసంగం చేయకముందే థ్యాంక్స్ చెప్పాడంటే ఇక వదిలేరా బాబు అని అర్థమే కదా. కొంతమంది దీర్ఘంగా ప్రసంగాలు చేస్తూ ఉంటే చప్పట్లు కొడతారు మధ్యలో, ఏంటి తెలుసా? ఇక ఆపోయిన అర్థం. అవునా కదా? ఇక ఆపు అని అంటానికి అదో పద్ధతి. ఇక నువ్వు వద్దులే అంటానికి థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్ అండి అని అంటే ఇల్లు వెళ్ళిపోను. దేవానికి వందనాలు ప్రభా, వందనాలు ప్రభా, నా సర్లే నేను వెళ్తానులే అని వెళ్ళిపోతాడు దేవుడు. దేవుడిని అలా పంపించేది. దేవుణ్ణి అనుభవిద్దాం, దేవుణ్ణి ఆరాధిద్దాం. అనుభవం లేకుండా ఆరాధన అర్థవంతమైంది కాదు. అనుభవం లేకుండా ఆరాధన అర్థవంతమైంది కాదు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. అంటే నేను అనుభవించా కాబట్టి చెప్తున్నా దేవుడు గొప్పోడని. నువ్వు హల్లెలూయా చెప్పాలి, దేవునికి వందనాలు చెప్పాలి, దేవుణ్ణి స్తుతించాలి, గంభీరంగా దేవుణ్ణి ఆరాధించాలి, అనుమానం లేదు. అది మనం చెయ్యాలి. దేవుడు మనల్ని సృష్టించిందే ఆరాధించడానికి కదా. గిటార్ వాయించాలి, కానీ వాయించక ముందు తీగలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. క్యాసియో వాయించాలి, వాయించక ముందు పవర్ ఉందో లేదో చూసుకోవాలి కదా. అదేవిధంగా మనం కూడా ఆరాధించాలి. ఆరాధించక ముందు దేవునితో మన జీవితం సరిగ్గా ఉందా లేదో చూసుకోవాలి. దేవుని ఆరాధించాలి, ఆరాధించక ముందు దేవుడితో మనకు కనెక్షన్ ఉందా లేదో చూసుకోవాలి. కనెక్షన్ లేకుండా వాయిస్తే అర్థం ఉండదు. అర్థమైందా? సరిచూసుకోకుండా తీగలు వాయించడానికి ప్రయత్నం చేస్తే అపశృతులు వినిపిస్తూ ఉంటాయి. మన ఆత్మీయ జీవితంలో అపశృతులు వినిపించకుండా ఉండాలి. దేవుడు మన నుంచి కోరుకునేది అది. ఈ యూదులు ఈ 114 కీర్తనలో ఏం పాడారో చూద్దాం. మొదటి వచనం చదువుతాను, వినండి. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు, అన్య భాష గల జనుల నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు. అప్పుడు అనే మాటతో అంతమవుతుంది ఈ లైన్. అప్పుడు అన్నప్పుడు ఎప్పుడు అనే ప్రశ్న వస్తుంది. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మీకు చెప్తున్నాను, దేవుని వాక్యం ధ్యానం చేయడానికి తెలివితేటలు కాదు కావాల్సింది, బాగా చదువు కాదు కావాల్సింది. దేవుని వాక్యం ధ్యానం చేసుకోవడానికి మనకు కావాల్సింది మనస్సు. నేను వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి అనే మనసుండి, ప్రభువా నీ జ్ఞానాన్ని నాకు ఇవ్వు ప్రభు అంటే దేవుడు మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. జ్ఞానం పుస్తకాలు చదువుకుంటే రాదు, అర్థమైందా? జ్ఞానం దేవుడిస్తే వస్తుంది. అందుకనే యాకోబు పత్రికలో ఈ విధంగా ఉంటుంది, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగండి నేను ఇస్తాను అంటాడు. కాబట్టి దేవుడిస్తాడు మనకి జ్ఞానం. ప్రభా నాకు నీ వాక్యం అర్థం చేసుకోవాలని ఉంది, నీ వాక్యం ధ్యానం చేసుకోవాలని ఉంది అని దేవుడిని అడిగితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దావీదు గొర్రెలు కాసుకునేవాడు కదా, అవునా కదా? ఎన్ని పాటలు రాశాడు? సుమారు 75 పాటలు మనకి ఇందులో ఉన్నాయి. అద్భుతమైనటువంటి పాటలు. చదువు లేనటువంటి వాడు కానీ అద్భుతంగా పాటలు పాడాడు, పాటలు రాశాడు కూడా. దేవుడు జ్ఞానం ప్రసాదించాడు కాబట్టి ఆ విధంగా చేశాడు. దేవుడు నీకు నాకు కూడా జ్ఞానం ఇస్తాడు. కాబట్టి ఆ జ్ఞానంతో కొంచెం మనం మనస్సు ఉపయోగించి, ఎప్పుడు ఈ పాట పాడారు, ఈ పాట ఏ సందర్భంలో పాడారు? ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు, అన్య భాష జనుల్లో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు. దేవుడు మమ్మల్ని ఐగుప్తులో నుంచి బయటికి తెచ్చాడు. దేవుడు మమ్మల్ని అన్య భాష గల జనులలో నుండి తెచ్చాడు.
మేము ఒకప్పుడు అక్కడుండేవాడు, అక్కడి నుంచి మమ్మల్ని ఇక్కడికి తెచ్చాడు. ఐగుప్తి అని వాళ్ళు దేని గురించి మాట్లాడేవాళ్ళు అంటే, ఐగుప్తిలో వాళ్ళు 430 సంవత్సరాలు 430 సంవత్సరాలు భయంకరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, శ్రమలు ఎదుర్కొన్నారు, బానిసత్వంలో ఉన్నారు. మనం కూడా అంతే కదా. భారతీయులు సుమారు 16-17 శతాబ్దాల్లో పోర్చుగీస్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి భారతదేశాన్ని కబ్జా చేసుకున్నారు. కబ్జా చేసుకున్నాక సుమారు 200 సంవత్సరాలు భారతదేశాన్ని వాళ్ళే ఏలారు. అప్పుడు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళ యొక్క బానిసలు అనేవాళ్ళు. కాబట్టి బ్రిటిష్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి తెలుసా? బానిసత్వం. బూటు కాళ్ళతో కొట్టేవాళ్ళు, మనల్ని బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు, చాలా చిత్రహింసలు పెట్టారు, వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి పనులు చేసుకున్నారు. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు అనగానే మనకు గుర్తొచ్చేది బానిసత్వం. అదేవిధంగా ఇశ్రాయేలీలకి ఐగుప్తి అని అంటే గుర్తొచ్చేది ఏంటి తెలుసా? బానిసత్వం. మేము బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని విమోచించాడు అని అంటున్నాడు. అయితే మీరు అనుకోవచ్చు, ఏమండి బాబు, మాకు అలాంటి సమస్య ఏం లేదు, మా అమ్మ నాన్న మాకున్నారు, చక్కగా వండి పెడుతున్నారు, తిని తిరుగుతూ ఉంటాం, మేము తిని తొంగుంటాం, మేము తిని బాగా ఆనందిస్తూ ఉంటాం, మాకేముందండి బాబు, మాకేమన్నా బానిసత్వం ఉందా, ఇది మాకేం వర్తిస్తుంది అని మీరు అనొచ్చు. కానీ నేనేమంటాను తెలుసా, బానిసత్వం అనే దానికి బైబిల్లో వేరే రకమైనటువంటి నిర్వచనం ఇచ్చారు. బానిసత్వం అని దేన్ని అంటారు తెలుసా? ఏదైతే లేకపోతే మనం ఉండలేమో, ఏదైతే లేకపోతే మనం ఉండలేమో అని అనుకుంటామో దానికి మనం బానిసం. ఉదాహరణకి అమలాపురం ఈ ప్రాంతాల్లో 2 రోజుల నుంచి కరెంట్ లేదు కదా, అవునా కదా? కరెంట్ ఉందా లేదా? లేదు కదా. మీకు కరెంటు పోతే హాయిగా అనిపిస్తుందా? ఎంత చిరాకు అనిపిస్తుంది తెలుసా? ఈ 2 రోజుల్లో మీకు వచ్చిన బూతులన్నీ తిట్టుంటారు కదా, కరెంటు వాడిని తిట్టారు లేదా? చాలా బూతులు తిట్టుంటారు. అయితే ఒక చిన్న మాట, కరెంటు పోయినందుకు తిట్టడం అనేది సహజం. అయితే కరెంటు పోయినప్పుడు కొన్ని సందర్భాల్లో మరీ ఎక్కువ తిడతాం. కొంతమంది నీళ్లు తోడుకునేప్పుడు తిడతారు, ఏ అంటే కరెంటు ఉంటే మోటార్ ఆన్ చేసి ఉండేవాడు, ఇదంతా కష్టపడాలి రాని. కొంతమంది 2 గంటలకో 3 గంటలకో టీవీ చూసి, ఆరిపోయిన టీవీ చూసి కరెంటు వాడిని తిట్టుండి ఉంటారు. ఏ అంటే అప్పుడు మీకు ఇష్టమైన సీరియల్ ఏదో వచ్చి ఉండేదేమో, అర్థమైందా? ఈ సచ్చినోడు ఇప్పుడన్నా 1 పావు గంట ఇవ్వచ్చు కదా, 1 అరగంట ఇవ్వచ్చు కదా అని. అంటే మీరు కరెంటుకి కాదు బానిస, మరి దేనికి బానిస? సీరియల్కి బానిస. కొంతమంది సిగరెట్లు తాగేవాళ్ళు ఉంటారు, వాళ్ళు సిగరెట్కి బానిస అనే విషయం ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? వాడిని కొద్దిసేపు సిగరెట్ తాగొద్దానంటే ఆ తర్వాత, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పాస్టర్ గారి దగ్గరికి, లేకపోతే చర్చికి, లేకపోతే ఒక పవిత్రమైన కూడికి వెళ్తూ ఉంటారు. బాగా సిగరెట్ తాగోనుకో 2 గంటల సేపు బలవంతంగా కూర్చుంటారు, అవ్వగానే పరిగెట్టుకుంటారు. అమ్మా, వాళ్ళని చూడాలి. ఆ టైంలో అసలు ఎలా అనిపిస్తుంది తెలుసా? అంటే 1 వారం రోజులు నీళ్లు తాగినీపోతే కనుక దుప్పి నీటి వాగులకై పరిగెట్టినట్లు వీళ్ళు సిగరెట్కై పరిగెట్టుదురు. అంటే వాళ్ళు దేనికి బానిస? సిగరెట్కు బానిస. మనలో చాలామంది చాలా వాటికి బానిసలుగా ఉంటారు. ఏ అంటే అది లేకపోతే ఉండలేం, దానికి అమ్ముడుపోతాం, దానికి మనం అమ్మేసుకుంటూ ఉంటాం, దానికి మనం ఇచ్చేసుకుంటూ ఉంటాం. నేను కూడా ఒకప్పుడు చాలా విషయాలకి బానిసగా ఉండేవాడిని. నాకు చిన్నప్పుడు సినిమాలంటే అలవాట్లేదు. 10వ క్లాస్ దాకా సినిమా థియేటర్కి ఎప్పుడు వెళ్ళలేదు. అంటే మా అమ్మ నాన్న చాలా భక్తిపూర్వకంగా నన్ను పెంచారు. సినిమా పాట నా నోటెంబటి వస్తే చాలు వాయించేసేవాడు, కొట్టేవాళ్ళు, నోటి మీద స్కేల్ పెట్టి ఇక్కడ కొట్టేవాళ్ళు. సినిమా పాట రావడానికి వీల్లేదు, సినిమా గురించి మాట్లాడటానికి వీల్లేదు. అలా ఉండేది 10వ క్లాస్ దాకా. కానీ కాలేజీలోకి వెళ్ళిన తర్వాత కాస్త స్వేచ్ఛ వచ్చింది, దొంగతనంగా సినిమాలకు వెళ్ళటం. ఆ తర్వాత కొన్ని రోజులకి సినిమా వెళ్ళకపోతే కనుక పిచ్చెక్కేది. 2 రోజులు సినిమాకి వెళ్ళలేదనుకో, స్నేహితులు తరే భలే పిచ్చెక్కేస్తుందిరా అనేవాళ్ళు. ఏమనంటే వెళ్ళలేదు 2 రోజులు సినిమా. నేను సినిమాకి బానిస. మీరు అలాంటి ఏదో ఒకటి ఉంటుంది. బానిసత్వం లేనటువంటి వాడు ఎవడు ఉండడు. కానీ ఆ బానిసత్వం ఎప్పుడు చిరాకు అనిపిస్తుందో తెలుసా? 2 సందర్భాల్లో బానిసత్వం చాలా చిరాకు అనిపిస్తుంది. ఒకటి, అది లేనప్పుడు మనలో కనబడేటువంటి వెలితి. రెండోది, అది అనుభవించడం బట్టి మనలో వచ్చేటువంటి నష్టం. మందు కొట్టేవాళ్ళు అనుకోండి, మందు లేనప్పుడు ఒళ్ళంతా నొప్పులు అనిపిస్తాయి. మందు కొట్టిన తర్వాత వేరే రకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి.
అదేవిధంగా బానిసత్వానికి ఈ 2 రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. మీలో కొంతమంది నవ్వుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? మీరు నా మాటలు అర్థం చేసుకుంటున్నారని. చాలా హ్యాపీగా ఉంది. వెరీ గుడ్. అది మన పరిస్థితి. మన అందరం ఐగుప్తులో ఉన్న వాళ్ళమే. అయితే ఈ మాట చూడండి, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు, అన్య భాష గల జనుల్లో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు అంటే వాళ్ళంతటా వాళ్ళు వచ్చేసారా? మీకు తెలుసు కదా, ఐగుప్తులో నుంచి దేవుడు బయటికి తీసుకురావడానికి ఎన్ని పనులు చేయాల్సి వచ్చింది. 10 తెగుళ్ళు పంపించాల్సి వచ్చింది. చివరికి ఫరో, అరే బాబు నీ ప్రజలు తీసుకొని నువ్వు పోరా అని పంపించేదాకా దేవుడు ఫరోని చిత్రహింసలు పెట్టాడు. చాలా రకాలైనటువంటి శ్రమలు పెట్టాడు. ఆ శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఇక మీరు వెళ్ళిపోండి అని అనిపించాడు. అంటే దేవుడు ఐగుప్తి రాజు యొక్క, ఫరో యొక్క కబంధ హస్తాల నుంచి విడిపించాడు. అందుకే మాట చెప్పాడు, దేవుడు మమ్మల్ని బయటికి తెచ్చాడు. దీని నుంచి నేను ఒక పాఠం నేర్చుకోదలుచుకున్నాను. ఏంటి? నా జీవితంలో అనుభవించాను, ఇశ్రాయేలీయులు అనుభవించారు. ఒకవేళ మీరు అనుభవించకపోతే ఈరోజు మీరు అనుభవించగలుగుతారు. ఏంటి తెలుసా? మీరు ఏ బానిసత్వంలో ఉన్నా, అది ఎటువంటి అలవాటు అయినా, ఎటువంటి చెడు బుద్ధి అయినా, ఎటువంటి చెడు సంబంధం అయినా, ఈరోజు మీరు దేవుని దగ్గరికి రాగలిగినట్లయితే అది ఎంతో శక్తివంతమైంది ఉండొచ్చు. ఎంత శక్తివంతమైందంటే దాన్ని వదులుకుంటే నువ్వు ఇంకా బతకలేను అనేటువంటి పరిస్థితిలో ఉండొచ్చు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయుల్ని బయటికి తెచ్చినటువంటి దేవుడు నిన్ను ఏ సమస్యలోంచైనా బయటికి తీసుకురాగలడు, ఏ బంధకాల్లోంచైనా బయటికి తీసుకురాగలడు, ఏ బానిసత్వంలోంచైనా బయటికి తీసుకురాగలడు. ఆయన మనం ఏ ఉచ్చుల్లో పడిపోయామో ఆ ఉచ్చుల్లోంచి బయటికి తీసుకురాగలడు. ఏ గొలుసుల చేత మనం కట్టబడ్డామో ఆ గొలుసుల్ని ఆయన తెంపేయగలడు. ఈరోజు ఆయన దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడున్నటువంటి వాళ్ళల్లో ఏ ఒక్కరూ బంధకాల్లో ఉండకూడదు. ఇక్కడున్నటువంటి వాళ్ళల్లో ఏ ఒక్కరికి కూడా గొలుసులు ఉండకూడదు. దేవుడు కోరుకునేది అది. హీ వాంట్స్ టు రిడీమ్ us. అది ఏ రకమైనటువంటి సమస్య అయినా అవచ్చు. గెరాసేను అనేటువంటి ప్రాంతంలో దెయ్యాలు పట్టిన వాడు ఒకడు ఉండేవాడు. అతడి గురించి నాకు చదవటం అంటే బాగా ఇష్టం. ఒకసారి ఆ ప్రసంగం గురించి ధ్యానం చేస్తా ఉన్నప్పుడు ఆ విషయం గురించి నాకు ఒక తలంపు చాలా ఆదరణ కలిగించింది. ఏంటి తెలుసా? ఇది గలిలీ సముద్రం అనుకోండి. ఇది గలిలీ సముద్రం. యేసు ప్రభు వారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉంటే శిష్యుల్ని పిలిచి ఏమంటాడు తెలుసా? పడవ రెడీ చేయండి అంటాడు. అంటే అవతలకి వెళ్ళాలి అంటాడు, సముద్రం అవతలకి. అర్థమైందా? కష్టపడి వీళ్ళు ఈదుకుంటూ సముద్రం అవతలకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు చేసిందల్లా ఏంటి తెలుసా? సమాధుల్లో ఉన్నటువంటి ఒక దెయ్యం పట్టిన వాడిని స్వస్థపరిచి ఆ తర్వాత ఏమంటాడు తెలుసా? పడవెక్కండి, వెనక్కి వెళ్ళిపోదాం అంటాడు. అంటే యేసయ్య సముద్రం దాటి యువతలకు వచ్చి ఆయన చేసిందల్లా ఏంటి తెలుసా? ఒక దెయ్యం పట్టిన వాడిని చెరలోంచి విడిపించి వెనక్కి వెళ్ళిపోయాడు. ఒక్క వ్యక్తి కోసం ఆయన సముద్రం దాటి వచ్చాడు. ఆయన ఒక్క వ్యక్తి కోసం. నాకు ఆ మాట చదివినప్పుడు ఎంత ఆదరణ కలిగిందో తెలుసా? దేవుడు జనాన్ని చూసేవాడు కాదు, దేవుడు మనిషిని చూసేవాడు. నిన్ను వ్యక్తిగతంగా చూస్తాడు ఆయన. నువ్వు 10 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా, 1,00,000 మంది ఉన్నారా, 1,00,00,000 మంది ఉన్నారా, ఆయనకు అనవసరం. ఒక మనిషి ఉంటే చాలు. ఆ మనిషి కోసం సముద్రం దాటి అవతలికి వెళ్ళి కేవలం వాడిని స్వస్థపరిచి, అంతే, ఇంకేం చేయలేదు, స్వస్థపరిచి మళ్ళీ వెనక్కి వచ్చాడు. అంతే, అదొక్కటే చేశాడు ఆయన. నాకు దాంతో అర్థమవుతుంది, ఈరోజు వ్యక్తిగతంగా నిన్ను విమోచించడానికి ఇష్టపడుతున్నాడు. వ్యక్తిగతంగా, దేవా నేను బంధకాల్లో ఉండిపోయాను ప్రభా, నేను ఇదిగో నాకు ఈ విధమైనటువంటి చెరలో ఉండిపోయాను ప్రభా అని నువ్వు అడగగలిగితే, నువ్వు చెప్పగలిగితే చాలు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నిన్ను విమోచిస్తాడు ఖచ్చితంగా ఈ దినాన్న. కాబట్టి మీ హృదయపూర్వకంగా ఆలోచించండి. ఒకటి, మీరు నటించేవాళ్ళు అనుకోండి, బంధకాల్లో ఉండి నాకు ఏ బంధకాలు లేవు అనుకున్నారనుకోండి, దేవుడు ఏమి చేయడు. మీ అనుమతి లేకుండా, నీ అంగీకారం లేకుండా, శుద్ధ హృదయం లేకుండా, నీకు చిత్తము లేకుండా, నీ కోరిక లేకుండా దేవుడు ఏం చేయడానికి ఇష్టపడ్డు. నువ్వు ఎటువంటి బంధకాల్లో ఉన్నా. రెండోది చెప్తున్నా, కొంతమంది ఉంటారు వాళ్ళు ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉంటారు. చంటి పిల్లలు అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు దెయ్యం పట్టిన వాళ్ళు అయి ఉండొచ్చు. దెయ్యం పట్టిన వాడు ప్రార్థన చేయగలడా? చెయ్యలేడు. అలాంటి వాళ్ళు మీ ఇంట్లో ఉన్నారా? ఈ రాత్రి నేను మీతో ఈ మాట చెప్తున్నాను. మీ ఇంట్లో దెయ్యం పట్టిన వాళ్ళు ఉంటే
మీ ఇంట్లో పిచ్చివాళ్ళు ఎవరన్నా ఉంటే, మీ ఇంట్లో చంటి పిల్లలు సమస్యల్లో ఉన్న వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ తరపున మీరు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారా? వాళ్ళ తరపున విమోచించు ప్రభువా అని అడగడానికి ఇష్టపడుతున్నావా? మోషే 10 లక్షల ఇశ్రాయేలీల తరపున దేవుడికి వెళ్ళి విజ్ఞాపన చేశాడు, దేవా వాళ్ళని విడిపించవా అని. 10 లక్షల మంది ఇశ్రాయేలీల తరపున ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. ఈరోజు మీరు విజ్ఞాపన చేయగలిగితే, మీ కుటుంబం పక్షాన మీరు విజ్ఞప్తి చేయగలిగితే దేవుడు మీ ప్రార్థన వినటానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మనల్ని యాజకులుగా చూస్తున్నాడు. యాజకులు అని ఎవరినంటారు తెలుసా? యాజకులను ఎవరినంటారంటే, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పూజారి. పూజారిని యాజకుడు అంటారు. పూజారి చేసే పని అంటే మీకు తెలుసా? పూజారి ఇప్పుడు మన హైందవ దేవాలయాలు ఉంటాయే, హైందవ దేవాలయాలు కానీ, లేకపోతే కొన్ని పెద్ద పెద్ద మసీదులు కానీ, లేకపోతే పెద్ద పెద్ద చర్చిలు కానీ ఉన్నాయి అనుకోండి. ఆ చర్చిల్లో, మసీదుల్లో, దేవాలయాల్లో అతి పరిశుద్ధ స్థలం అని ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలం. ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్ళకూడదు. ఇప్పుడు మీరు పూజ చేయడానికి కొబ్బరికాయలు, కొన్ని పూజ సామాన్ని పట్టుకొని గుడి దగ్గరికి వెళ్ళారు అనుకోండి. గుడి దగ్గర మీరు ఎక్కడి దాకా వెళ్తారు తెలుసా? గుమ్మం దాకే. లోనకి వెళ్తారా? వెళ్ళరు. లోన్ నుంచి ఎవరు బయటకు వస్తారు తెలుసా? పూజారి వస్తాడు. గుమ్మం బయటకు వచ్చి ఆయన ఏమంటాడు తెలుసా? ఎవరి పేరును అర్చన చేయాలండి అని అడుగుతాడు. అడిగితే మీరు పేరు చెప్తారు. చెప్పి కొబ్బరికాయ అవన్నీ ఇస్తారు. అవి లోనికి తీసుకెళ్ళి ఆయన పూజ చేసి వెనక్కి వస్తాడు. అంటే మీ తరపున ఆయన ఏం చేస్తున్నాడు? పూజ చేస్తున్నాడు. ఆయన మీరేమంటారు? పూజారి అంటారు, యాజకుడు అని అంటారు. మీ ఇంట్లో వాళ్ళ పక్షాన మీరు దేవునికి విజ్ఞాపన చేస్తే మీరేమవుతారు? యాజకులు అవుతారు. అందుకే మనకి ఒక బిరుదిచ్చాడు దేవుడు. ఏమన్నా తెలుసా? మీరు యాజక వంశం. యాజక వంశం, యాజక గుణం కలిగినటువంటి వాడు, యాజక వంశానికి చెందినటువంటి వాడు. అద్భుతమైనటువంటి మాట. మనము యాజకులు. మన కుటుంబ పక్షాన ప్రార్థన చేయాల్సిన వాళ్ళము. ఐగుప్తులో నుండి ఇశ్రాయేల్, అన్య భాష గల జనుల్లో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు. అన్య భాషలు అని అంటే ఏంటి తెలుసా? ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉన్నారు కదా. వాళ్ళ భాష మర్చిపోయారు, వాళ్ళ సంస్కృతి మర్చిపోయారు, వాళ్ళ పద్ధతి మర్చిపోయారు. బూతులు ఆడుతున్నారు, చెడ్డగా వ్యవహరిస్తున్నారు. నోరు తెరిస్తే కంపు కొట్టడం, అంటే పழுదొంకరని కాదు. అంటే నోరు తెరిస్తే చెడ్డ మాటలు, నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే అసహ్యమైనటువంటి ద్వంద్వ అర్థాలు కలిగినటువంటి డబుల్ మీనింగ్ డైలాగులు అంటారే అవి అనమాట. మనలో చాలామంది అలాంటి వాళ్ళు ఉంటారు. ఏంటి తెలుసా? వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా కూడా వాళ్ళకి మనసులో వేరే ఆలోచనలు ఉంటాయి, దాంతో బయటికి చెప్తూ ఉంటారు. అలాంటి బుద్ధి కలిగినటువంటి పరిస్థితుల్లోంచి దేవుడు మమ్మల్ని విమోచించాడు. నీ భాష ఎలా ఉంది, నీ బ్రతుకు ఎలా ఉంది? నీ భాష, నీ బ్రతుకు మార్చగలిగేది ఎవరో తెలుసా? దేవుడు అక్కడే. నీ భాష, నీ బ్రతుకు, ఈ రెండు మార్చగలిగేది దేవుడు అక్కడే. దేవుడు ఎటువంటి వ్యక్తినైనా మారుస్తాడు. వాడి భాష మారుస్తాడు, వాడి బ్రతుకు మారుస్తాడు. ఐరన్ సైడ్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు ఐరన్ సైడ్. ఆయన ఒకసారి చికాగో పట్టణంలో దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడంట. రోడ్డు పక్కన మైకోటి పెట్టుకొని బోధిస్తూ ఉంటే ఒక నాస్తికుడు, కమ్యూనిస్టోడు వచ్చి, మీ దేవుడు ఎక్కడ ఉంటాడో చూపిరా, ఇవన్నీ సుత్తొద్ది నాకు, మీ దేవుడిని ఒకసారి చూపి అని అన్నాడంట. ఈయనేమో ప్రసంగం చేస్తున్నాడు, ఈడేమో ఊరినే మీ దేవుని చూపి, మీ దేవుని చూపి అని అంటున్నాడంట. ఏం చేయాలో అర్థం కాక పక్కన కుర్చీ మీద ఒక అతను కూర్చున్నాడంట. అరే బాబు ఇట్రారా అని అన్నాడంట. అని అంటే అతను వచ్చాడంట. చెవులు అన్నాడంట. ఏమి లేదు, చెవులు ఏమన్నాడంటే ఇతను దేవుడు చూపించిరా అన్నాడంట. అని అంటే రండి సార్ మీకు దేవుడిని చూపిస్తానన్నాడంట. అని అంటే ఎక్కడున్నాడని, చూపిస్తాను సార్ రండి అన్నాడు. అని మోటార్ బైక్ ఆన్ చేశాడు, కూర్చోన్నాడు. మోటార్ బైక్ మీద వెళ్ళలేదంటే మీ దేవుడు చూడాలంటే రండి సార్ అన్నాడంట. ఊరు బయటికి తీసుకెళ్ళాడంట. ఊరు బయట ఉంటాడా అన్నాడంట. ఊరు బయట తీసుకెళ్తా రోడ్డు దింపి పక్కన తొప్పల్లోకి తీసుకెళ్తున్నాడంట. ఎరా మీ దేవుడు తొప్పల్లో ఉంటాడు అన్నాడంట. బండి ఆపేశాడంట. ఆపి రండి సార్ అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. కొంచెం లోనికి వెళ్ళాలి సార్ అని. మీ దేవుడు లోన్ అంటాడా అని బాగా అసలు విపరీతంగా ఏడిపిస్తున్నాడంట. అడిగి వెళ్తే కొన్ని రాళ్ళు ఇలా గుహలాగా ఉందంట. గుహలో తీసుకెళ్ళి మీ దేవుడు గుహలో ఉంటాడా అన్నాడంట. ఏం ఆడట్లా, రండి సార్ మీకు దేవుడు చూపిస్తాను తీసుకెళ్ళాడంట. చుట్టూ ఎక్కడ చూస్తే అక్కడ పుర్రెలు ఉన్నాయంట. అంటే తలకాయలు ఉంటాయి, మనిషి తలకాయలు, అవి స్కెలిటన్ పుర్రెలు ఉన్నాయి. ఎక్కడ పడతా పుర్రెలు ఉన్నాయి. చూశాడండి. ఏంటి ఎక్కడ తెచ్చావు? శ్మశానాన్ని తెచ్చినట్టు తెచ్చావు అన్నాడు. మీ దేవుడు శ్మశానంలో ఉంటాడా? మీ దేవుడు ఎముకల మధ్యన ఉంటాడా? మీ దేవుడు పుర్రెల మధ్యన ఉంటాడు అన్నాడు. సార్ ఒక్క నిమిషం, నేను ఎక్కడ ఉండేవాడిని ఇదివరకు అన్నాడు. మరి ఎక్కడి తెచ్చావు అన్నాడు. ఏ పుర్రెలు ఉన్నాయి చూసారా 153 అన్నాడంట. పరిపాటు లేనోటి లెక్కేసావు అన్నాడు. కాదు సార్,
ఈ 153 మందిని తిన్నది నేనే అన్నాడంట. ఒకవేళ దేవుడు లేకపోతే ఈ రోజు 154 అయ్యి ఉండేది అన్నాడంట. అర్థమైందా? ఈ 153 అన్ని తిన్న తర్వాత నా దేవుడు నా జీవితాన్ని మార్చాడు, అందుకే మనుషులు తింటా మానేశా. ఒకవేళ దేవుడు లేదన్నావు అనుకో, నేను ఫస్ట్ చేసే పని ఏంటి తెలుసా? నేను తినేడే. ఇప్పుడు చెప్పన్నాడంట, అరే బాబు అన్నాడు, రా బాబు అన్నాడంట. ఆడి బ్రతుకు మారింది. వాడు బ్రతుకు మనుషుల్ని తినేవాడు మనుషుల్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. అసలు అర్థమవుతుందా మీకు? మనుషులు తినేవాడు మనుషుల్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. చిరాకు పెట్టే ప్రశ్న కదా. గంట సేపు ఇసుకిచ్చాడు. మీ దేవుడు అడవిలో ఉన్నాడా? మీ దేవుడు గుహలో ఉన్నాడా? మీ దేవుడు ఎముకల మధ్యన ఉన్నాడా? కొంచెం కోపగించుకున్నావాడే ఫాట్మాన్ కొడతాడా లేదా? మనుషులు తినేవాడు అని ఒక చెయ్యి నరుకు తినేసారు, మూలికి ముడిసి దొరికిందని. అలాంటోడు ఏమనకుండా దేవుడు ఉన్నాడు కాబట్టి నిన్ను వదిలేశాను నేను అన్నాడంటే ఆడు బతుకు మారిందా లేదా? నేను ఎందుకని ఉదాహరణ చెప్పానంటే, అలాంటి వాడినే దేవుడు మార్చగలిగితే నిన్ను ఎందుకు మార్చలేడు? పెద్ద కష్టమా? క్యాన్సర్ వ్యాధిని తొలగించగలిగేటువంటి డాక్టరు మామూలు కాలు నొప్పి పోలగట్లేడా? అంత దాకా ఎందుకండి? మీరు కొబ్బరి అన్నం, చికెన్ బిర్యానీ అన్నీ వండేశారు. అన్నీ వండేసి తింటా ఉన్నాను. కొబ్బరి అన్నం బాగుందండి, చికెన్ కర్రీ బాగుందండి, ఫిష్ ఫ్రై బాగుందండి, ఇవన్నీ తినేసి ఏమండే మీకు పప్పుకి తాలింపు వేయటం వచ్చా అనంటే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించి. మీరు బాగా నవ్వారు, నాకు నచ్చింది. అంటే పెద్ద పెద్ద కూరలు ఉన్నప్పుడు తాలింపు వేయటం పెద్ద విషయమా? మనుషులు తినేవాడినే మార్చగలిగిన దేవుడు నిన్ను నన్ను మార్చడం కష్టమా? మరీ అంత దరిద్రం కాదు కదా. మనం మనుషులను వదిలేస్తున్నాం కదా, మిగిలినన్నీ తింటున్నాం. కాబట్టి మనం మార్చగల దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. అదే విషయం. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు, అన్య భాష గల జనులో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు 2వ లైన్ చూద్దాం. యూదా ఆయనకు పరిశుద్ధ స్థలం ఆయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమైన. మనం ఏదైనా ఒక పని చేస్తే దానికంటూ ఒక ఉద్దేశం ఉంటుంది. అంత దాకెందుకు? ఏదైనా తెచ్చామనుకోండి దానికంటూ ఒక అర్థం ఉండాలి. బజార్ వెళ్ళి కొత్తిమీర కొనుక్కొచ్చామనుకోండి, కొత్తిమీర ఇంత కట్ట కొత్తిమీర ఎవడన్నా మోసుకొని వస్తున్నారు అనుకో, మీకు ఎదురయ్యారు, ఏమండి కొత్తిమీర ఇంత పెద్ద కట్ట మోసుకొని వెళ్తున్నారు ఎందుకు అని అంటే, ఏమనండి అని అంటే ఎలా ఉంటుంది? ఎవడన్నా అంటాడు అలాగా? ఎందుకు కొత్తిమీర కొన్నారో? కొత్తిమీర ఎంత ఉంటుందండి? 10 రూపాయలు ఉంటుంది. 10 రూపాయలు కొత్తిమీరకే ఒక ఉద్దేశం ఉండాలి అని అంటే, ఇంత పెద్ద జీవితానికి ఉద్దేశం లేకుండా ఉంటుందా? దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు, ఈ నిన్ను సృష్టించాడు బాబు అని అనుకుంటాడు దేవుడు? అస్సలు అండవు. నేను ఎందుకని చెప్తున్నానంటే, దేవుడు మనల్ని సృష్టించినప్పుడు, అంటే నిన్ను నన్ను సృష్టించినప్పుడు, సృష్టించక మునిపే దేవుడికి ఒక ఉద్దేశం ఉంటుంది ఖచ్చితంగా. సృష్టించక మునిపే. ఇప్పుడు దీని మీద ఈ దుప్పటేశారు కదా, ఇది మనకు తెలిసినంత దుప్పటే, కవరింగ్ వేసి కొంచెం బటన్లు వేసి హడావడి చేశారు. అందరూ తెలిసిన విషయం, దాని దాపరికం ఏం లేదు, అవునా కదా? ఈ పాస్టర్ గారు ఇంటి దగ్గర నుంచి ఈ దుప్పటి తెచ్చేప్పుడు ఇది ఎందుకు తెస్తున్నాడు ఆయన తెలుసా లేదా? ఇక్కడ తీసుకొచ్చింది దీన్ని ఎందుకు తెచ్చాను రా అని అంటే పాస్టర్ గారిని, పాస్టర్ గారు వెంటనే విశాఖపట్నం పంపిస్తారు. అదే కదా సమస్య. లేదు ఈ దుప్పటి ఎందుకు తెచ్చాను అని అంటే ఎలా ఉంటుంది? ఉండదు. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు, సృష్టించక మునిపే నిన్ను నన్ను ఎందుకు సృష్టించాడో ఆయనకి తెలుసు. అయితే మన జీవితానికి పరిపూర్ణత, సంతోషం ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? దేవుడు మనల్ని ఎందుకు తయారు చేశాడో అది నెరవేరినప్పుడు. అయితే మనం దేవుడి నుంచి దూరం అయిపోయామనుకో, తృప్తి ఉంటుందా? మనకి ఉండదు. సంతోషం ఉంటుందా? ఉండదు. మనం బంధకాల్లోకి వెళ్ళిపోతే ఉంటుందా? ఉండదు. దేవుడు మనల్ని స్వేచ్ఛా జీవితం కోసం సృష్టించాడు కానీ బంధకాల కోసం సృష్టించలా. దేవుడు మనల్ని తన కోసం సృష్టించుకున్నాడు కానీ సాతాను కోసం సృష్టించలా. కానీ మనం సాతానికి అమ్ముడు పోయాం. సాతానికి మనం అమ్మేసుకున్నాం. తప్పిపోయిన కుమారుడంట చివరికి అమ్మేసుకున్నాడంట. మనం లూకాసు వార్త 15వ అధ్యాయంలో చూస్తాం, అమ్మేసుకున్నాడు. అదేవిధంగా మనల్ని మనం అమ్మేసుకున్నాం, మన చెడు బుద్ధులకి, చెడు అలవాట్లకి అమ్మేసుకున్నాం. కాబట్టి దేవుడు ఏమనుకుంటాడంటే విడిపించాలి అని ఆశపడుతూ ఉంటాడు. పస్కా సమయంలో
ఒక సందర్భాన్ని చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. యేసు ప్రభువు వారు ఏమంటారు తెలుసా? ఇద్దరు శిష్యుల్ని, ఇలా వెళ్ళండి, ఊర్లోకి వెళ్ళంగానే అక్కడ ఒక గాడిద ఉంటుంది, గాడిదని విప్పి తీసుకొని రండి అని అంటాడు కదా. విప్పి తీసుకొచ్చినప్పుడు అసలు విషయం ఏంటి తెలుసా? చాలామందికి ఈ ప్రాముఖ్యమైన విషయం అర్థం కాదు. దేవుడు గాడిదని తీసుకురమ్మన్నాడు, గాడిద పక్కన ఇంకోటి ఉంటుంది, దాన్ని గాడిద పిల్ల అంటారు. గాడిద పిల్లని కడతారా? కట్టరు. గాడిదని కడతారు, గాడిద పిల్లని వదిలేస్తారు. ఎందుకో తెలుసా? గాడిద ఎక్కడ ఉంటుందో గాడిద పిల్ల అక్కడే ఉంటుంది. సో గాడిదని తెస్తే ఎవరు వస్తారు? గాడిద పిల్ల వస్తుంది. దేవుడు ఎక్కింది గాడిదనా గాడిద పిల్లనా? గాడిద పిల్లని ఎక్కాడు. గాడిదని చాలామంది ఎక్కువ ఉంటారు, గాడిద పిల్లని ఎవరు ఎక్కలేదు. ఎవ్వరూ ఎక్కని గాడిద పిల్లని ఆయన ఎక్కాడు. అది అక్కడ ఉంది. అయితే వాళ్ళ అమ్మని ఇప్పితే అది వచ్చింది. మనల్ని ఇప్పితే దేవుడు మనల్ని వాడుకోగలుగుతాడు. మనం బంధకాల్లో ఉన్నాం. దేవుడు వాడబడటానికి దేవుడు మనల్ని తయారు చేసుకున్నాడు. దేవుడు వాడబడటానికి, దేవుడు మనల్ని వాడుకున్నప్పుడు ఎంత తృప్తిగా ఉంటుందో, ఎంత హ్యాపీగా ఉంటుందో. ఒక ఆయన జాన్ వెస్లీ, ఇంగ్లాండ్ దేశాన్ని బాగా ప్రభావితం చేసినటువంటి గొప్ప ప్రసంగికుడు. ఆయన ఏమంటాడు తెలుసా? తుప్పు పట్టడం కంటే, జాగ్రత్త వినండి, తుప్పు పట్టడం కంటే అరిగిపోవటం శ్రేష్టం అంటాడు. ఒక ఇనుప కడ్డీ కొన్నాం అనుకోండి, అది అలా తుప్పు పడుతూ ఉందనుకోండి, ఏమన్నా ఉపయోగమా? ఉపయోగం లేదు. కానీ దాన్ని వాడంగా 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 అరిగిపోయింది అనుకోండి, ఎంత బాగుంటుంది. మీకు తెలుసో తెలీదా కానీ నా జీవితంలో కొన్నిసార్లు మాత్రమే బాల్ పెన్ పూర్తిగా వాడాను. బాల్ పెన్ పూర్తిగా వాడతామంటే తెలుసా? రాసి 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 కొద్దిసేపు నాకు రాస్తే ఏమి రాయకూడదు, ఇలా ఎత్తి చూస్తే పై నుంచి కింద దాకా తెల్లగా కనబడాలి. అలా తెల్లగా కనబడేప్పుడు ఎంత ఆనందం వస్తుంది తెలుసా? ఇదంతా నేను రచన. నేను సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఇంటిగ్రేషన్ అని ఉంటుంది, ఇంత పెద్ద పుస్తకం ఉంటుంది అనమాట. అయితే నేను నా స్నేహితుడు పోటీ కొద్ది రీము కాగితాలు కొనుక్కొచ్చుకున్నాం. రీము కాగితాలు, ఇంత కాగితాలు కట్ట. తర్వాత బాల్ పెన్ 4 రీఫిల్స్, ఒక పెన్ కొనుక్కొని పెట్టుకున్నాం. ఏం చేసామంటే మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా ప్రతి లెక్క చేసేయాలరా అని అనుకొని మొదలు పెట్టాం. 72 గంటలు, మధ్యలో మా అయితే గంట 2 గంటలు నిద్రపోయేవాళ్ళం అంతే. 72 గంటలు నాన్ స్టాప్ ఇద్దరం కూర్చొని లెక్కలు చేస్తూనే ఉండిపోయాం. చేస్తే 3 రీఫిల్స్ అయిపోయినాయి. 3 రీఫిల్స్. ఆ 3 రీఫిల్స్ ఖాళీ అక్కడ పెట్టి వాడు చూసి ఎంతసేపు పొంగిపోయిందా సార్, నేనే నా రాసిందని చాలా ఆనందించాను. చాలా నాకెప్పుడు ఆ సందర్భం గుర్తొచ్చినప్పుడు ఏమనిపిస్తుంది సార్, దేవుడు మన జీవితాన్ని చూసి పూర్తిగా వాడుకొని, రే నీ జీవితాన్ని పూర్తిగా వాడుకున్నాను రా నేను అని అంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. గాడ్ వాంట్స్ దాట్. మన జీవితాన్ని ఆయన వాడుకోవాలి. కానీ గుర్తుపెట్టుకోండి, మనము ఆయనకి ఇవ్వలేదనుకోండి జీవితాన్ని, వేరే వానికి ఇద్దాం. మెర్లిన్ మోన్రాయ్ అని చాలా అందగత్తె, హాలీవుడ్ యాక్ట్రెస్ మెర్లిన్ మోన్రాయ్ని ఒకసారి బిల్లీ గ్రామ్ గారు ఫోన్ చేసి అన్నాడంట, మెర్లిన్ దేవుడు నీతో నన్ను మాట్లాడమంటున్నాడు అని అంటే నాకు ఖాళీ లేదులే అని అన్నదంట. అంటే మెర్లిన్ దేవుడికి నీ జీవితం కావాలి అని అంటే అప్పుడు బిల్లీ గ్రామ్తో అన్నదంట, నేను ఇంకా ముసల్దాన్ని అవ్వలేదు, ముసల్దాన్ని అయిన తర్వాత ఇస్తానులే దేవుడికి జీవితాన్ని అని అంటే అప్పుడు బిల్లీ గ్రామ్ గారు ఒక మాట చెప్పాడంట. ఏమన్నా తెలుసా? ఐస్ ఫ్రూట్ ఉంటుంది కదా, పొల్లోడు, దాన్ని చీకేసి పొల్ల అప్పుడప్పుడు బయట కనబడుతుంది. ఆ చీకేసిన ఐస్ క్రీమ్ నీకు ఇస్తే నువ్వు తింటావా అని అంటే చీ అన్నదంట. దేవుడికి అలాంటిది ఇద్దాం అనుకుంటాం అన్నాడంట. అంటే ప్రతివాడికి జీవితాన్ని ఇచ్చేస్తే ఆడి చీకి 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 వదిలేసింది అంత. అదే వైదిగా నా జీవితం. అంటే ఎలా ఉంటుంది? నిన్నెవరు చీకేస్తున్నారు నాకు తెలియదు, నీకు తెలుసు. నేను మాట్లాడే మాటలు పచ్చిగా ఉండొచ్చు, కానీ మనం ఎంత బండబారిపోయామంటే అలాంటి మాటలు అంటే కానీ క్లిక్ కాదు మనకి. నీ జీవితాన్ని ప్రతివాడు చీకేస్తావంటే, ప్రతిదీ చీకేస్తావంటే చివరికి ఇది ప్రభు పొలం మిగిలింది తీసుకో అని అంటే, ఒకవేళ అలాంటి దుస్థితిలోకి వచ్చినట్లయితే ఈ మాటలు గుర్తుపెట్టు. యూదా ఆయనకు పరిశుద్ధ స్థలం. ఆయన దేవుడు మనల్ని తయారు చేసుకుంది ఆయన పరిశుద్ధ ఆలయముగా ఉండాలి. పరిశుద్ధ ఆలయం అంటే, ఆలయము అని సర్వసాధారణంగా దేన్ని అంటారు తెలుసా? ఒక నివాస గృహాన్ని అంటారు. దేవుడు సృష్టి అంతటికీ కర్త కదా, ఆయనకి ఇల్లు ఏమన్నా ఉంటుందా? సృష్టి అంతటిని
తయారు చేసిన ఏ ఇంట్లో పెడతాం? ఏ ఇంట్లో పెట్టలేం. ఆయన నివాసం పరలోకమే. పరలోకమందున్న మా తండ్రి అని అంటాం కదా, అంటే ఆయన అడ్రస్ అర్థమైందా? అమలాపురంలో ఉన్నటువంటి కార్లకుమానిపల్లి గారు అని ఎలా అంటామో అర్థమైందా? అదేవిధంగా పరలోకంలో ఉన్నటువంటి మా తండ్రి అంటే ఆయన అడ్రస్. అది ఆయన అడ్రస్. ఆయన ఉండేది అక్కడ, ఆయన పరిశుద్ధ ఆలయం అక్కడ. కానీ అక్కడుండే దేవుడు ఒక కోరుకుంటున్నాడు. ఏమో తెలుసా? నేను అక్కడ ఉండటానికి ఇష్టపడతలా. మనుషులలో రెండు విషయాలు. మనుషులతో ఉండటం అంటే ఏంటి తెలుసా? సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు ఏమంటాడు తెలుసా? దేవుడు కోరుకునేది ఏంటి తెలుసా? మనుషులతో ఉండాలని. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. ఎక్కడైతే 2, 3 నా నామ పేరట చేరి ఉంటారో వారి మధ్యన నేను ఉంటాను. బాగా తెలుసు మీకు వాక్యం. ఆయన నామము పేరట చేరి ఉండటం అంటే ఏంటి? ఆయన నామం పేరట చేరి ఉండటం అంటే యేసేను నేను నా దేవుడిగా అంగీకరిస్తున్నాను అని నేను అనుకుంటే, అర్నెస్ట్ గారు ఉన్నారు కదా, బిషప్ పాస్టర్ గారు యేసు ప్రభు నా దేవుడు అని అంగీకరిస్తే, మేమిద్దరం ఒక చోట ఉంటే ఎవరిని బట్టి ఒక చోటకు వచ్చాం? యేసేని బట్టి. మేమిద్దరం అలా ఉండి ఒక చోట ప్రార్థన చేసుకున్నా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నా, మా ఇద్దరితో ఎవరుంటారు? యేసే ఉంటాడు కదా, అవునా? మరి యేసే మన ఇంట్లోకి రావాలంటే ఇల్లు శుభ్రం చేయాలా? ఇల్లు తొడవాలా? ఇంటికి సున్నం కొట్టాలా? ఇంటి మీద స్టార్ కట్టాలా? ఇంటి బయట ముగ్గేయాలా? ఇంటికి బయట దండేయాలా? ఈ కాదు వేయాల్సింది. 2 దేవుని పేరట ఉన్నవాళ్ళు 2 ఒక చోట కూర్చుంటే వాళ్ళ మధ్యకి ఎవరు వస్తారు? దేవుడు వస్తాడు. నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగేదండి తెలుసా, మీ ఇంటికి దేవుడు వస్తున్నాడా? ఏమంటే మా ఇంట్లో దేవుడు క్యాలెండర్ ఉందండి, దేవుడు ఫోటో ఉందండి అని చెప్పొద్దు. దేవుడు క్యాలెండర్, దేవుడు ఫోటో కాదు. దేవుడు సన్నిధి. దేవుని సన్నిధి ఫోటో పెట్టుకుంటే రాదు, క్యాలెండర్ పెట్టుకుంటే రాదు, అగరొత్తెలు తీస్తే రాదు, దండం పెట్టుకుంటే రాదు. దేవుణ్ణి వ్యక్తిగతంగా అంగీకరించిన 2 ఒక చోట కూర్చొని ప్రార్థన చేసుకుంటే, నేను మిమ్మల్ని నేరుగా అడిగే ప్రశ్న ఏంటి తెలుసా? కుటుంబ ప్రార్థన ఉంటే ఆ కుటుంబంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. బైబిల్లో ఒక పండితుడు ఈ విధంగా అన్నాడు, ద ఫ్యామిలీస్ దట్ ప్రే టుగెదర్ విల్ స్టే టుగెదర్. ఏ కుటుంబాలైతే కలిసి ప్రార్థన చేసుకుంటాయో అవి కలిసి ఉంటాయి. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి కదా. తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినరు, పిల్లల మాటలు తల్లిదండ్రులు వినరు, భార్య మాట భర్త ఎందు, భర్త మాట భార్య వినరు. ఎందుకని ఇలాంటి గొడవలు వస్తున్నాయి? యు డోంట్ ప్రే టుగెదర్. కలిసి ప్రార్థన చేయరు. కలిసి ప్రార్థన చేస్తే కలిసి ఉండటానికి అవకాశం ఉంటుంది. యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమైంది. ఎక్కడైతే 2 కలిసి ఉంటారో, ఎక్కడైతే 2 సహవాసం చేస్తూ ఉంటారో ఆ సహవాసంలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు, యేసయ్య ఉంటాడు. 1 యోహాను 3వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది, నువ్వు కనబడే ఈయనున్నాడు దిశ, కనబడే ఈయన్ని గౌరవించకుండా, కనబడే ఈయన్ని నేను ప్రేమించకుండా, కనబడని దేవుడిని నేను ప్రేమిస్తున్నానంటే దేవుడే అంటాడు తెలుసా? నువ్వు అబద్ధికుడివి అంటాడు. మీ కుటుంబంలో ప్రేమ ఉండాలి, మీ కుటుంబంలో భక్తి ఉండాలి, మీ కుటుంబంలో దేవుణ్ణి ఆరాధించడం అనేది ఉండాలి. చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఇది మీ ఇంట్లో లేకపోతే, మీ కుటుంబంలో లేకపోతే తయారు చేసుకుంది దశ, నేను కూర్చుందామని, నేను ఉందామని, దాన్ని నువ్వు పాడు చేసావు అనుకో, చంపేస్తాను, నేను లేపేస్తాను. నేను దేవుణ్ణి ఎవడైనా వ్యతిరేకించి ఉండగలనా? ఉండలేడు. దేవుడు మనల్ని పరిశుద్ధ ఆలయముగా చూస్తున్నాడు. కాబట్టి ఈరోజు మీరు మీ గుండె మీద చేసుకొని దేవుడు నివాస యోగ్యమైనది ఈ హృదయం అని మీరు చెప్పగలరా? ఒకవేళ మీరు చెప్పలేకపోతే టెన్షన్ ఏం పడద్దు. చెప్పలేకపోతే, ప్రభా దీన్ని పరిశుద్ధపరచు, నువ్వు ఉండు ప్రభా, అది నేను చెప్తాను. మిమ్మల్ని తిక్కేసి వెళ్ళిపోవాలని నా ఉద్దేశం కాదు. జబ్బేంటో చెప్తా, జబ్బుకి పరిష్కారం ఏంటో కూడా చెప్తా. ఇది మీ జబ్బు, ఆ జబ్బుకి పరిష్కారం ఇది. మీ హృదయం పరిశుద్ధంగా లేదు. దేవుడు మిమ్మల్ని చేసిందే పరిశుద్ధ ఆలయంగా ఉండాలి. మీరు ఒకవేళ పరిశుద్ధ ఆలయంగా లేకపోతే నీ గుండె మీద చేసుకొని, ప్రభా నువ్వు దీన్ని పరిశుద్ధంగా ఉంచుదామని తయారు చేసావు, దీన్ని నేను చేతులారా పాడు చేశా, దీన్ని దరిద్రంగా చేశా, పెంట చేశా, దీన్ని బాగు చేయ ప్రభు. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? గవర్నమెంట్ హాస్పిటల్లోనా? ప్రైవేట్ హాస్పిటల్లోనా? కోట్లోనా? పశువుల పాకలో ఏముంటుంది? యూఫామ్ డన్ల బెడ్ ఉంటుందా?
ఫెనాయిల్ డెట్టాలు బాగా వేస్తారా? ఏరు. అక్కడ ఉండేది గేదెలు ఉచ్చ పేడ బాగా వాసన అసలు బా ఏముందిరా అని అనుకోండి. ఎవడనా ఎవడనుకోండి. మీకు ఆ విషయం అర్థమైందో లేదు? యేసు ప్రభు పుట్టింది పేడ గేదెలు బర్రెలు మధ్యన. అక్కడ ఎందుకు పుట్టాడు తెలుసా? నేను అక్కడ కూడా వస్తా, నేను వస్తే అప్పుడు క్లీనింగ్ మొదలు పెడతా, నేను అక్కడికి వచ్చి క్లీనింగ్ చేస్తా. నీ హృదయం ఎంత దరిద్రమైందేనా ప్రభా దా అని అంటే ఆయన లోనకు వచ్చి అక్కడ క్లీనింగ్ మొదలు పెడతాడు ఆయన. ఏసే పుట్టంగానే అక్కడికి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు, అవునా కదా? దేవదూతలు వచ్చి ఏం చేశారు? పాటలు పాడారు, అవునా కదా? ఏసీ నీ జీవితంలోకి వస్తే సంగీతం వస్తుంది, సంతోషం వస్తుంది, పవిత్రత వస్తుంది. యూదా ఆయనకు పరిశుద్ధ స్థలం ఆయన, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యం. ఆయన రాజ్యం అంటే మీకు తెలిసిందే, ఒక రాజుగారు ఉంటారు, లేకపోతే ఒక అధికారి ఉంటారు. అధికారం ఉండేది. రాజుగారు లేని రాజ్యానికి విలువే లేదు, రాజ్యం లేని రాజుకి అసలు అర్థమే లేదు. ఏమండి నేను రాజుని, దేనికంటే దేనికి కాదు నాకే అంటే ఎలా ఉంటుంది అని రాజా అంటారు. సార్ ఇది రాజ్యం సార్, ఎవడి రాజ్యం అంటే ఎవరిది కాదు, ఎవడు వాడుకుంటే ఆడిది. రెండాటికి అర్థం లేదు. రాజు రాజ్యం రెండు ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉండాలి. దేవుడు ఏమన్నాడు సార్? నేను మీకు రాజుని, మీరు నాకు రాజ్యం. రాజుకి రాజ్యానికి సంబంధం ఎలా ఉంటుంది సార్? రాజు రాజ్యానికి రెండు చేస్తాడు, రాజు రాజ్యానికి రెండు చేస్తాడు. ఏంటో రెండు తెలుసా? ఒకటి బయట శత్రువుల నుంచి కాపుదలను అనుగ్రహిస్తాడు, రెండు లోనన్న అవసరతలు తీరుస్తాడు. ఒకటి బయట శత్రువుల నుంచి కాపుదలు అనుగ్రహిస్తాడు, రెండు లోనన్న అవసరతలు తీరుస్తాడు. ఈ రెండు దేవుడు చేస్తాడు మనకి రాజు అయితే. రెండోది మనము దేవుడికి చేయాల్సిన పనులు రెండే, రాజుగారికి రాజ్యం చేయాల్సిన పనులు రెండే. ఒకటి రాజుగారు కనబడ్డాను అనుకోండి, నేను రాజ్యంలో సభ్యుడిని అనుకో, రాజుగారు కనబడంగానే నేనేం చేయాలి? రాజుగారు కనబడి ఏం చేయాలి? నమస్కరించాలి, గౌరవించాలి, దేవుణ్ణి కొనియాడాలి, దేవుణ్ణి పూజించాలి. ఇది మొదటిది. రెండోది అరే బాబు కొంచెం అక్కడికి వెళ్ళిరారా అని రాజుగారు నాకు చెప్పారనుకో, నేనేం చేయాలి? దాన్ని విధేయత అంటారు. రెండు పనులు నేను చేయాల్సింది. ఒకటి రాజుగారిని గౌరవించాలి, రాజుగారు చెప్పినట్లు నేను చేయాలి, అంతే. ఈ రెండు పనులు నేను చేస్తే ఆయన రెండు పనులు చేస్తాడు. ఏంటా రెండు పనులు? నా అవసరతలు తీరుస్తాడు, నాకు కాపుదల అనుగ్రహిస్తాడు, అవునా కదా? కానీ మనం చేయాల్సిన పనులు చేయం, నువ్వు చేయాల్సినవి చేయవా అని అడుగుతాం. ఇది ఒడంబడిక, ఇది నిబంధన, దేవుడికి మనకి కలిగేటువంటి ఒప్పందం. సరే, ఈ రెండు మొదటి వచనం ఎక్కడి నుంచి విమోచించాడు, రెండు ఎందుకు విమోచించాడు, 3 నుంచి 8 దాకా ఒకేసారి చూద్దాం, చాలా టైం అయిపోయింది కదా. సముద్రము దాన్ని చూచి పారిపోయాను, యోర్దాను నది వెనుకకు మళ్ళెను, కొండలు పొట్టేలు వలెను, గుట్టల గొర్రె పిల్లల వలెను గంతులు వేశాను. దేవుడు యూదుల్ని అంటే ఇశ్రాయేలుని విమోచించాలి అనుకున్నప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి సమస్యల్ని ఎలా పరిష్కరించాడో చెప్తున్నాడు. ఇది మనకెందుకు ఉపయోగపడుతుందో తెలుసా? దేవుడు మన సమస్యల్ని పరిష్కరించేటప్పుడు మనకు కొన్ని అడ్డులు రావచ్చు. మీరు కూడా ఆలోచించవచ్చు, నేను కొన్ని చెప్తాను అడ్లు. ఆ అడ్డు ఎవరు తొలగిస్తారు అని మీరు అనుకుంటే ఏం టెన్షన్ పడక్కర్లా. చూడండి, వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి వచ్చారా? కొంచెం దూరం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం అడ్డు వచ్చింది? ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది కదా, ఇక్కడ టెంట్ వేసుకొని ఉందాం అని అంటే కుదరదు. యువతల నుంచి ఎవరు వస్తున్నారు? ఫరో మళ్ళీ రథాలు వేసుకొని వస్తున్నాడు. వెనక్కి వెళ్ళలేరు, ముందుకు వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు, ముందుకు వెళ్ళలేరు. తలపైకి ఎత్తారు, ప్రభువా అని ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని 2గా పాయలు చేస్తే ఆరిన నేలను నడుచుకుంటూ వెళ్ళారు, అవునా కదా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలిగేవాడు దేవుడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలిగేవాడు దేవుడు. నీకు సమస్య వచ్చినప్పుడు ఆయన అడ్డు తొలగిస్తాడు. ఆయన అడ్డు ఎలా తొలగిస్తాడు? మనం ఊహించనే ఊహించు. ఆయన అడ్డు తొలగించడానికి ఇష్టపడేవాడు. నీకున్న సమస్యను తొలగించడానికి ఇష్టపడేవాడు. నేను యేసు ప్రభువుని అంగీకరించక ముందు మాదక ద్రవ్యాలకి బానిసగా ఉండేవాడిని. డ్రగ్స్ అంటారే, ఆ డ్రగ్స్ తీసుకునేవాడిని. ఇంజెక్షన్ పొడుచుకొని 5-6 గంటలు అలా నిద్రపోయేవాడిని. చాలా చాలా దరిద్రమైన జీవితం అది. అయితే నేను యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత 2 రోజులు కష్టపడి ఆపేశా.
కష్టపడి నా అంతటి నేను ఆపేసా, ఎవరిని ముట్టుకోకూడదు దాన్ని అని మానేసా. 2 రోజులు మానేసిన తర్వాత 3వ రోజుకి నా శరీరం అప్పటికే మందులకి అలవాటు అయిపోయింది కదా. 2 రోజులు అయ్యేటప్పటికి నా శరీరంలో మార్పులు రావడం మొదలుపెట్టాయి. కడుపు నొప్పి వచ్చేది, తల తిప్పడం మొదలైంది, వాంతి అయ్యేటట్లు ఉండేది. నా స్నేహితుడు ఎవరైతే నాకు యేసుప్రభు గురించి చెప్పాడో వాడితే చెప్పా, సరే బట్ డాక్టర్ దగ్గరికి వెళ్దాం. డాక్టర్ గారు తల తిప్పుతుందండి, వాంతి అయ్యేటట్లు ఉందండి, కడుపు అంతా ఒకలాగుందండి అని అంటే ఆయన చాలా ప్రశ్నలు అడుస్తూ ఉన్నాడు. ఎందుకు వచ్చిందని చెప్పేశా. డాక్టర్ గారు నేను ఇలా ఇంజక్షన్లు పొడుచుకునేవాడిని మానేశానన్నా. మరి ఎందుకే అలా మాయరోగం మొదలు పెట్టామన్నాడు. సార్ ఏం చేయను సార్, అలవాటైంది. మరి అలవాటైతే అయింది కానీ ఒక్కసారి మానేయకు అన్నాడు. ఏ సార్ అన్నాడు. ఒక్కసారి మానేస్తావు పోతావు అని అన్నాడు. మరి నన్ను ఏం చేయమంటావు అన్నాడు. ఏం లేదు, ఇదివరకు వారానికి 3 తీసుకునేవాడు కదా, ఇప్పుడు వారానికి 2 తీసుకో. 2 వారాలు తీసుకున్న తర్వాత వారానికి 1 తీసుకో, ఆ తర్వాత 2 వారాలకు ఒకసారి తీసుకో, ఆ తర్వాత 3 వారాలకు ఒకసారి తీసుకో, ఆ తర్వాత నెలకు ఒకసారి తీసుకో. ఆ విధంగా నెమ్మదిగా మానేయాలి అని అన్నాడు. అని ఇంజక్షన్ ఈనా అని అన్నాడు. ఒరే బాబు ఇక్కడికి వచ్చింది మానేయడానికి, ఈ ఈనా అంటాడేంటి అని నా ఫ్రెండ్ అంక నేను ఆడంక నేను చూసా. వాడు ఇలా అన్నాడు. ఇద్దరం స్నేహితులం కదా, అర్థం చేసుకున్నాం. సర్లే డాక్టర్ గారు మళ్ళీ వస్తాం అని బయటికి వెళ్ళిపోయి ఇద్దరం గదిలోకి వెళ్ళి కూర్చున్నాం. ఏం చేద్దామరా అన్నాడు. ఏం చేద్దారా, ప్రార్థన చేద్దాం అని అన్నాడు. అని నీకు కదా కడుపు నొప్పి, ప్రార్థన చేయరా అన్నాడు. ప్రార్థన చేశా. ప్రభా కడుపు నొప్పి అని చాలా గట్టి అరిసా. నొప్పి ఎక్కువైంది కదా. నేను అరుస్తుంటే నొప్పి ఇంకా పెరిగింది కానీ తగల. ఇది పరిస్థితి. ఓ 10 నిమిషాలు అరిచా. రే నా వల్ల కాదురా బాబో అని అన్నా. అని అంటే వాడు నా ఎంక చూశాడు. చూసి నా భుజం మీద అలా చేయేశాడు. వాడు ఎంకలా చూసా. ఏంట్రా అన్న. వాడు ప్రార్థన చేస్తాడేమో అనుకున్నా. మీద చేయేసి అన్నాడు, ఓ పని చేయరా అన్నాడు. నువ్వు బతకలేనంటున్నావు కదా, ప్రభా నా కడుపు నొప్పి తీలేకపోతే నన్ను తీసేసుకో ప్రభా అని ప్రార్థన చేయన్నాడు. ఏంట్రా అన్నా. అదేరా నువ్వు బతకలేనంటున్నావు కదా, చెప్పు దేవా నా కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నాను, నన్ను తీసేసుకో ప్రభా అన్నాను. అని అంటే అంతేనంటావు అన్నాడు. ఇంకంతేనా, ఇంకా వేరే మార్గం ఉంది? సూసైడ్ చేసుకోగలవా? లేదు. బతకగలవా? లేదు. కూడా మార్గం, సూసైడ్ చేసుకోలేవు, బతకలేవు. ప్రభా నన్ను చంపని అడుగు. కష్టపడి ప్రార్థన చేసాను తెలుసా. ఎప్పుడైనా అలా చేస్తాడా? కష్టపడి ప్రభా నన్ను తీసుకో ప్రభా, చాలా కష్టపడి ఆ మాట అంటే ఎంత తక్కువ వచ్చేసిందో, చాలా తక్కువ వచ్చేసింది. ప్రభా నేను తట్టుకోలేకపోతే నన్ను తీసుకో ప్రభా. ఓ 2-3 సార్లు అన్నా. చాలా విచిత్రం అనిపించింది తెలుసా. చాలా అంటే చాలా విచిత్రం అనిపించింది. కడుపు నొప్పి అయిపోయింది. అరే కడుపు నొప్పి లేదురా అన్న, అయిపోయింది. దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. 3 రోజుల తర్వాత డాక్టర్ గారు మళ్ళీ కలిశారు. మా మెడికల్ స్టోర్స్ ఉంటుంది అన్నమాట, మా ఇంటి మెడికల్ స్టోర్స్ పక్కనే మా డాక్టర్ గారు చూసి, ఏం బాబు ఎడ్వర్డ్ బాగున్నావా, ఎలా కడుపు నొప్పి తగ్గిపోయిందని. ఎలా తగ్గిపోయింది, ఏం వేసుకున్నా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళా, ఎవరి దగ్గరికి వెళ్ళా సార్, దేవుడి దగ్గరికి వెళ్ళా అని ఇప్పటికీ ఆశ్చర్యపోతాడు. ఇప్పటికీ డాక్టర్కి అంతు పట్టనటువంటి విషయం ఇది. డాక్టర్లకి అంతు పట్టనటువంటి విషయం. ఇది ఎట్లా సాధ్యం నాకు తెలియదు. ఇది ఎట్లా సాధ్యం? నీకు ఏ అడ్డు ఉన్నా ఆయన తొలగిస్తాడు. ఇది నా జీవిత అనుభవం. నా అడ్డు తొలగించాడు. నీకేదైనా అడ్డుతా, ఆ అడ్డు ఆయన తొలగిస్తాడు. నీది ఏ అడ్డు అయినా సరే. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది అప్పట్లో. యేసుప్రభుని అంగీకరించుకున్నాను. ఒక గర్ల్ ఫ్రెండ్ యేసుప్రభుని అంగీకరించిన 2 వారాలకో 3 వారాలకో, అరే ఈ గర్ల్ ఫ్రెండ్లు ఉండకూడదురా అని అన్నాడు. అని అంటే, అరే వదిలిపెట్టడం చాలా కష్టంగా ఉందిరా అన్న. ఎవరికైనా కష్టంగా ఉంటుంది కదా. చాలా కాలం నుంచి ప్రేమిస్తా ఉన్నా, నిన్ను పెళ్లి చేసుకుంటా అని అన్నాను. ఎలా వదిలేస్తాం, చాలా ఇబ్బందిగా ఉంది అని అంటే, ఓ పని చేయరా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయరా అన్నాడు. వాడు అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవద్దు అన్నాడు. ఆ అమ్మాయి విశ్వాసం కాదు కాబట్టి. సో మొదటి రోజు అంతా ఏమని ప్రార్థన చేసింది తెలుసా, ప్రభా అందరూ అంతటా మారు మనసు పొందటం నీకు ఇష్టం కదా, అమ్మాయి మారు మనసు పొందేటట్లు చేయి ప్రభా అన్న. నేను పొందితే పెళ్లి చేసుకోవచ్చని. ఇది మన మొదటి రోజు ప్రార్థన. పనవల 2వ రోజు ప్రార్థన, అరే మారు మనసు పొందలేదురా, ఆ మారు మనసు పొందబోతే నువ్వు పొందరా అన్నాడు. ఏంటి అమ్మాయిని వదిలేయాలి ప్రభా, అమ్మాయిని వదిలేకపోతున్నాను ప్రభా, నువ్వు నాకు సహాయం చేయవా. ఇది 2వ రోజు. 3వ రోజుకి దేవుడు భరోసా ఇచ్చేశాడు. ప్రభా వదిలేద్దామని డిసైడ్ అయిపోయా, నన్ను స్థిరపరచు. సాయంత్రం 5 అయింది. ఫ్రెండ్కి చెప్పా, రే అమ్మాయికి కౌరు పెట్టు మాడదాం అన్న. అంటే వచ్చింది. వస్తే చెప్పాను, ఇది పరిస్థితి, నేను యేసుప్రభుని అంగీకరించాను కాబట్టి నీతో ఇలాంటి ఎదవేషాలు వేయడానికి కుదరదు ఇక, కాబట్టి దయచేసి నన్ను మర్చిపో.
అని అంటే ఆడవాళ్ళు మామూలుగా ఏడుస్తారు కదా, అంతేనా, మోసం చేస్తావా, దేవుడు ఇదేనా చెప్పింది, నమ్మిన మాట ఇలా ఇచ్చేటనా, ఇది చాలా డైలాగులు అన్నీ వచ్చినాయి. అన్నీ వినేసి కరెక్టే, నేను చెప్పినంత కరెక్టే, దేవుడు నీకు మంచి అబ్బాయిని తీసుకొస్తాడు, నేను ప్రార్థన చేస్తాను, నీకు పెళ్ళేదాకా నేను పెళ్లి చేసుకోను, ఆ వాగ్దానం చేస్తున్నాను అని అన్నీ చెప్పాను. అని ఇంటికి వెళ్ళిన తర్వాత 8 అయింది, అన్నం తిందాం అనిపించింది. అన్నం కలుపుకుంటుంటే ఒక చిన్న డౌట్ వచ్చింది. నువ్వు 3 రోజులు ఉపవాసం ఉంటానన్నావు, ఇంకా 3 రోజులు అవ్వలేదు కదా, ఎందుకు తింటావు అన్నావు అని. నేను అన్నం దగ్గర చెయ్యి వదిలేసి వెళ్ళిపోయి సీరియస్గా 9 నుంచి 11 దాకా ప్రార్థన చేశాను. నాకు బాగా గుర్తుండిపోయింది. 11 గంటలకు పడుకున్నా. పొద్దున్నే మా ఫ్రెండ్ వచ్చాడు 7 గంటలకి. బాగా 3 రోజులు తిండి తినలేదేమో, నీరసంగా ఉండిపోయింది, మెళుకు రాలి. వాడు వచ్చా, రే అడ్వాడ్ అని లేపాడు. ఇలా లేసా, పక్కనే ఉన్నాడు, మా మంచం మీద కూర్చున్నాడు. ఏంట్రా అన్న, రే అది నూతులు దూకేసిందిరా అన్నాడు. అది పరిస్థితి. అడ్డు తొలగటం అంటే అదే, కానే కాదు, నూతులు దూకేసిందిరా అని అంటే నా ఫేస్ ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. ఏంట్రా అని అన్నా. ఇప్పుడు ప్రజలంతా నన్ను ఏమనుకుంటారు, నాకు చాలా, అరే ఏంట్రా అని అంటే ఆడేం నవ్వుతున్నాడు. అరే నూతులు దూకిస్తుందని నవ్వుతావేంట్రా అన్నాడు. టెన్షన్ పడకరా అన్నాడు. ఏమైందన్న, ఏం లేదురా, నూతులు దూకిస్తున్న మాట నిజమే. మా అమ్మ పొద్దున్నే బట్టలు ఆరేమందరూ పైకి వెళ్ళి బట్టలు ఆరాడని పైకి వెళ్తే అప్పుడైతే పైకి ఎక్కుతుందంట, ఏది బావి మీదకి దూకేయడానికి. వీడు చూసి కిందకి దిగే లోపల దూకేసింది. దూకిన మరుక్షణం దిగి లాగేశాడు. వీడికి ఈతొచ్చు, లాగేశాడు. బతికే ఉంది అమ్మాయి, చచ్చిపోలే. నాకు అప్పుడు అర్థమైంది, 9 గంటల నుంచి 11 గంటల ఎందుకు ప్రార్థన చేయమన్నాడు దేవుడు. ఆ రోజు సాయంత్రం మళ్ళీ వాడు నేను కూర్చొని చాలాసేపు అమ్మాయితో మాట్లాడి, నాకు బాగా గుర్తుంది, 40 minutes ప్రార్థన చేశాను. ప్రభా ఇది నీ నుంచి వచ్చింది, నన్ను ఒప్పించావు, ఈ అమ్మాయిని నువ్వు ఒప్పించు అని ప్రార్థన చేశావు. నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. అమ్మాయికి తర్వాత పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు సుఖంగా ఉన్నారు. నేను కూడా సుఖంగా ఉన్నాను. నా అడ్డు తొలగించాడు ఆయన. అడ్డు, ఎటువంటి అడ్డైనా సరే, ఇంతకంటే బాహాటంగా ఏం చెప్తాం. నా లైఫ్ మీ ముందు పెట్టాను, నా అడ్డు తొలగించాడని, నీ అడ్డు తొలగిస్తాడని. సముద్రము దాన్ని చూచి పారిపోయాను, యోర్దాను నది వెనకకు మళ్ళను. దేవుడు మనకు సహాయం చేయటం మొదలు పెడితే నీకున్న అడ్డు పారిపోద్ది, అడ్డు చినిగిపోద్ది. నీకు ఎలానే చెప్పచ్చు, అడ్డు చినిగిపోద్ది, అడ్డు పారిపోద్ది. దేవుడు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కొండలు పొట్టేలు వలెను, గుట్టలు గొర్రె పిల్లల వలెను గంతులు వేసింది. కొండలు పొట్టేళ్ళు వలెను, గుట్టలు గొర్రె పిల్లల వలన గంతులు వేసింది. ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా? సీనాయి పర్వతం మీదకి మోషే వెళ్ళినప్పుడు ఆ కొండని ఎవడన్నా పట్టుకుంటే చచ్చిపోయేవాళ్ళంట. ఆ కొండ వణికినట్లు అనిపించేదంట. ఇంతకీ దేవుడు మోషేని కొండ మీదకి ఎందుకు పిలిచాడు తెలుసా? వాళ్ళకి ఏ విధంగా వ్యవహరించాలో నేర్పించడానికి. 3వ వచనంలో నేనేం చెప్తానంటే అడ్డు తొలగించేది ఆయనే. 4వ వచనం నుంచి నేను చెప్పేది ఏంటి తెలుసా? మార్గం సరళం చేసేది ఆయన. మీలో కొంతమందికి ఒక అనుమానం వస్తుంది, ఏంటి తెలుసా? ఈ వాక్యం అంతా విన్న తర్వాత ఏమంటారు తెలుసా? సార్ ఇలాంటి ప్రసంగాలు మస్తు తిన్నాం సార్ బాబు, చాలా విన్నాం మేము, అయితే మాకు వచ్చిన సమస్య ఇదే, యేసు ప్రభువుని అంగీకరించడం ఎంత సులభమో ఆయన వెంటాడటం అంత కష్టం. ఈరోజు అంగీకరించేస్తాం, రేపు నుంచి మా బతికేంటి సార్. నేనేమంటాను తెలుసా? ఈరోజు నీ దేవుడికి నీ జీవితాన్ని ఇస్తే గుర్తుపెట్టుకో, నీ బాధ్యత నీదే కాదు, ఇంకెవరిది? దేవుడిది, నీ దేవుడిది. ఆయన నీకు మార్గాన్ని చూపిస్తాడు, మీకు నేర్పిస్తాడు, ఏ విధంగా వ్యవహరించాలో ఆయన నీకు తర్బీదు చేస్తాడు. దేవుడు నాకు నేర్పించుకుంటూ వచ్చాడు, దేవుడు నాకు వాక్యాన్ని బోధించుకుంటూ వచ్చాడు, వాక్యాన్ని ఏ విధంగా ధ్యానం చేయాలో నాకు నేర్పించాడు, క్రైస్తవ జీవితం ఎలా జీవించాడో నాకు నేర్పించాడు, స్నేహం ఎలా చేయాలో నేర్పించాడు, పవిత్రంగా ఎలా జీవించాలో నాకు నేర్పించాడు. దేవుడు పాఠాలు నేర్పించాడు, వ్యక్తుల్ని పంపించాడు, ప్రసంగాలు వినిపించాడు. దేవుడు నాకు నేర్పించాడు. హీ విల్ టీచ్ యూ. కానీ ఒకటి, దేవుడితో నిబంధన చేసుకోవడానికి ఇష్టపడు. సముద్రమా నీవు పారిపోటకి నీకేమి తటస్థించినది? యోర్దాను నువ్వు వెనుకకు మల్లుటకి నీకేమి తటస్థించినది? కొండలారా మీరు పొట్టేళ్ళ వలెను, గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలెను గంతులు వేయటకు మీకేమి సంభవించినది? 3, 4 మళ్ళీ 5, 6గా రిపీట్ అయింది. సరే, 8వ వచనం చదివి తర్వాత 7వ వచనంకి వద్దాం. 8వ వచనం, ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఓటలుగాను చేయవాడు. 3వ వచనం అడ్డు తొలగించేవాడు. 4వ వచనం మార్గాన్ని సరళం చేసేవాడు. 8వ వచనం అవసరతలు తీర్చేవాడు. అవసరత
ఆయన బండను నీటి మడుగుగాను, చెక్కుముక్కి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. ఎడారిలో ఊహించని పద్ధతిలో దేవుడు సహాయం చేయడం మొదలు పెడతాడు. ఊహించని పద్ధతులు, నాకు ఊహించిన పద్ధతుల్లో దేవుడు సహాయం చేశాడు చాలా సందర్భాల్లో. ఊహించని పద్ధతులు. ఈ మధ్యన జరిగినటువంటి ఒక చిన్న సంఘటన చెప్తాను. నేను గౌహటి అని అస్సాంకి వెళ్ళాను మొన్నే. ఇక్కడికి రావడానికి 4 రోజుల ముందు 15, 16 తారీఖుల్లో, 17 తారీఖుల్లో అక్కడ ఉన్నాను. నేను 18వ తారీఖు విశాఖపట్నం రావాలి. 19వ తారీఖు నేను చల్లపల్లి, అమలాపురం దగ్గర చల్లపల్లిలో ప్రసంగం చేయాలి. 18వ తారీఖు సాయంత్రం నేను విశాఖపట్నంలో దిగాలి. గౌహటి నుంచి కలకత్తా వచ్చే ఫ్లైట్ 20 నిమిషాలు లేట్ అయింది. నా ఫ్లైట్ వెళ్ళిపోయింది. కలకత్తా నుంచి విశాఖపట్నం ఫ్లైట్ వెళ్ళిపోయింది. రోజుకి ఒకటే ఫ్లైట్ కలకత్తా నుంచి విశాఖపట్నం. ఇంకా ఆ ఫ్లైట్ మిస్ అయితే రేపు సాయంత్రమే. తర్వాత సాయంత్రం వస్తే 19వ తారీఖు అంతా నాకు ప్రసంగాలకు వెళ్ళడానికి లేదు, ఇక చల్లపల్లి వెళ్ళడానికి లేదు. ఏం చేయాలో అర్థం కాదు. స్పైస్ జెట్ వాడి దగ్గరికి వెళ్ళి, జెట్ ఎయిర్వేస్ వాడి దగ్గరికి, ఏం సార్ ఫ్లైట్ వెళ్ళిపోయింది అన్నాను. మేమేం చేయం సార్, మీకు పని చేస్తాం, మంచి హోటల్లో అకామిడేషన్ ఇస్తాం, రేపు సాయంకాలం దాకా ఉన్నారు. ఎవడ కావాలరా బాబు నీ అకామిడేషన్? నాకు కావాల్సిన మీటింగ్కి వెళ్ళాలని. నేనేం చేయలేను సార్, మీకేం చేయలేను అన్నాడు. నాకేం చేయాలో అర్థం కాలేదు. దేవుడు అద్భుతంగా ఎలా సహాయం చేస్తాడో నేను అసలు ఊహించలేదు. నేను ఎలా చూస్తూ ఉంటే దీప్తి వీణ అని ఆ అమ్మాయి ఎప్పుడో 10 ఏళ్ల క్రితం సికింద్రాబాద్ ఒక మీటింగ్లో సువార్త చెప్తున్నప్పుడు మారు మనసు పొందింది. ఆ అమ్మాయిని ఒకసారి చూశాను, నాకు బాగా గుర్తు. దీప్తి వీణ ఆ అమ్మాయి. అన్నా ఏంటన్నా ఇక్కడ ఉన్నావు అని అంతే. కలకత్తాలో బెంగాలీ భాష మాట్లాడే వాళ్ళ మధ్యలో తెలుగు కూడా అవడం కనబడితే ఎలా ఉంటుంది? పైగా ఇబ్బందుల మధ్యన భయంకరమైన ఎయిర్పోర్ట్లో. అన్న ఏంటన్నా ఇక్కడ ఉన్నావు? ఏంటమ్మా ఇది పరిస్థితి అన్న. అవునా, నేను మాట్లాడతాను మా మేనేజర్తో అని ఏం మాట్లాడింది ఏమో. నేను 7 గంటలకి మాట చెప్పాను. 9 గంటలకి నన్ను ఢిల్లీ తీసుకెళ్ళే ఫ్లైట్ ఎక్కించారు. రాత్రి 11 దిగా. 11 గంటలు అక్కడ దిగిన తర్వాత దీప్తి పైన అక్కడ ఫోన్ చేసింది. 1 గంటకి బాంబే వెళ్ళే ఫ్లైట్ ఎక్కించారు. 3 గంటలకు బాంబేకి వెళ్ళా. పొద్దున్న 7 గంటలకు బాంబే నుంచి విశాఖపట్నం వచ్చే ఫ్లైట్. ఇండియా అంతా తిరిగి తర్వాత రోజు పొద్దున్నకి విశాఖపట్నంలో ఉన్నాను. ఒకవేళ టికెట్లు నన్ను కొనుక్కోమంటే 28,000 అయి ఉండేది. అయితే నేను ఎంత ఇచ్చాను తెలుసా? 1 పైసా ఇవ్వలేదు. నేను 1 పైసా ఇవ్వలేదు. 1 పైసా. తర్వాత రోజు పొద్దున్న విశాఖపట్నంలో దిగా. పైగా 2 సార్లు నాకు స్పెషల్ మీల్స్ పెట్టారు. రాత్రి 3 గంటల సేపు బాంబేలో ఎగ్జిక్యూటివ్ లాంజ్లో నాకు రెస్ట్ ఇప్పించారు. దేవుడు ఎలాగ సహాయం చేస్తాడు, ఎడారిలో నీటి ఊటను ఎలా సృష్టిస్తాడు ఊహించలేం. ఇందాక భోంచేసి అప్పుడు పాస్టర్ గారు చెప్తా ఉన్నారు, మొన్నేదో వాళ్ళు ఇబ్బందులు ఉన్నారంట, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టడానికి కూడా డబ్బులు. ప్రార్థన చేస్తామంటే మధ్యలో ఫోన్ రింగ్ అయిందంట. ఫోన్ ఎత్తనా ప్రార్థన చేయనా అన్న సందిగ్ధంలో ఉండి చివరికి ఫోన్ ఎత్తితే ఎవడో చెప్తున్నారంట, ఏమంటే మీ వర్తమానం విన్నాం, మీకు కొంచెం డబ్బులు గిఫ్ట్ పంపిద్దాం అనుకుంటున్నామని. ప్రార్థన పూర్తి కాకముందే సమాధానం పంపించడానికి ఇష్టపడేవాడు దేవుడు. మన అవసరం తీర్చాం. అయితే ఒకటి, దేవుడికి మనకి ఏముండాలా? లింక్ ఉండాలా, అవునా కదా? అది లేకపోతే లేదు, లేదు. ఉందా మీకు? స్ట్రైట్ అడుగుతున్నా. లేకపోతే లింక్ ఏర్పరచుకోండి. దానికి మీరు చేయగలిగేది ఏమి లేదు. మీ దగ్గర ఒక కుక్క ఉంటుంది కదా, కుక్కని తీసుకు దాన్ని తగిలించండి, అంతే, అయిపోయింది, లింక్ అయిపోయింది కదా. అంత సింపుల్. దేవుడికి తీసుకెళ్ళి కుక్కను తగిలించండి, ఆ తర్వాత ఆయన చూసుకుంటాడని. ఇదంతా అయిపోయింది కదా. 7వ వచనం చదివి ముగిద్దాం. భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణకు. ఇది నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, ఈ వచనం చివరి ఎందుకు చదవాలనిపించిందంటే, దేవుడు 10 లక్షల మంది ఇశ్రాయేలుని ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి, సీనాయి పర్వతాన్ని గంతులేపించి, ఎడారిలో నీటి బుగ్గను తెప్పించి వాళ్ళని ఒక దేశంలోకి తీసుకొస్తే ప్రపంచం ఆ దేవుణ్ణి చూసి ఏమంటుంది తెలుసా? వావ్, అది వావ్, అది అనేది. నీ జీవితం మారినప్పుడు, నీ బ్రతుకు మారినప్పుడు, దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు జనం నిన్ను చూసి అన్నది తెలుసా? వావ్ అనాలి. వావ్, అది దేవుడు చేసిన కార్యాన్ని చూసి భూమి వణకాలి, భూమి ఆనందించాలి. నా బ్రతుకును చూసి భూమి ఆనందించాలి. 2 రకాలైన మనుషులు ఉంటారంట. ఒక రకం మనిషిని భూమి ఏమంటుంది? సరే నువ్వు నాకు భారం అయిపోయావరా అంటదంట. ఇంకో రకమైన మనిషి ఉంటుంది, అరే నువ్వు నాకు ఆనందం అయిపోయావరా. నీ బ్రతుకును చూసి భూమి ఏమంటుంది? నీ బ్రతుకును చూసి దేవుడు ఏమంటున్నాడు? నిన్ను చూసి ప్రజలు వణకాలి, ఎళ్ళ దేవుడు గొప్పోడని.
షడ్రక్, మెషక్, అబేద్నెగో అగ్నిలోకి వెళ్తే వాళ్ళ ఎంటుకలు కూడా కాలకపోతే రాజుగారు వాసన చూసిన తర్వాత ఏమంటారు, వీళ్ళ దేవుడేరా నిజమైన దేవుడు, వీళ్ళ దేవుడేరా నిజమైన దేవుడు అని అన్నారు. ఎందుకో తెలుసా? ఒక అద్భుతం జరిగింది. దేవుడు నా జీవితాన్ని అద్భుతాలు చేయడానికి సాధనంగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు తెలుసా? ఆయనకి మన జీవితాన్ని సమర్పించినప్పుడు. బానిసత్వంలో ఉన్నటువంటి మీరు దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రతిబింబించేటువంటి ఒక సాధనంగా మారాలి. బానిసత్వంలో ఉన్నటువంటి మీరు దేవుని యొక్క గొప్పతనాన్ని చాటి చూపించే సాధనంగా మారాలి. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? దేవుని చేతుల్లో మిమ్మల్ని మీరు పెట్టుకున్నప్పుడు. ఇప్పటిదాకా మీ జీవితాన్ని మీ దేవునికి సమర్పించారా? ఒకప్పుడు తాగుబోతుని, ఒకప్పుడు దరిద్రంగా జీవించేటువంటి వాడిని, ఈరోజు లక్షల మందికి సువార్తను బోధించి అనేక మందిని దేవుని దగ్గర నడిపించడానికి దేవుడు నన్ను ఒక సాధనంగా వాడుకున్నాడు అని అంటే, నేను మీ ముందు ఒక సజీవ సాక్షిగా నిలబడ్డానంటే ఒకే ఒక కారణం, నా జీవితాన్ని దేవునికి సమర్పించాను. దేవా, ఇదిగో నా జీవితం అన్నాను. నా అడ్డు తొలగించాడు, నా అవసరత తీర్చాడు, నాకు పాఠాలు నేర్పించాడు, నన్ను చూసి లోకం ఆయన్ని మెచ్చుకునేటట్లు చేశాడు. దేవుడు మీ జీవితాన్ని కూడా అట్లా చేయాలని ఇష్టపడుతున్నాడు. దానికి మీరు చేయగలిగేది ఒకటే, దేవా, నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను ప్రభా. పాడైపోయింది నా జీవితం, బానిసత్వంలో ఉంది, దరిద్రమైన బతుకులో ఉంది, నన్ను క్షమించు ప్రభా, నన్ను పవిత్రపరచు ప్రభా అన్న దేవుణ్ణి అడగగలిగితే ఆయన నిన్ను క్షమిస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు.